షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ గాయత్రి గుప్తా. తనతో మాట్లాడదాం. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? నేను బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. ప్లెజర్. నేను యాక్చువల్లీ ప్రతిసారి ఇంట్రొడక్షన్లు ఇచ్చి అది ఎప్పుడు చెప్తుంటాం, అలా కాదు, డైరెక్ట్గా ఒకసారి మాట్లాడదాం, నీతోనే స్టార్ట్ చేస్తున్నాను నేను. రీసెంట్గా నీ ఇన్స్టాలో రీల్స్ కానీ మీ యూట్యూబ్లో వీడియోస్ని చూస్తూనే ఉన్నా. అంటే సొసైటీకి ఏదో చెప్దామని ట్రై చేస్తున్నారు. అంటే మీరు ఫెమినిస్టా? ఎస్, ఐమ్ ఫెమినిస్ట్. ఇప్పుడు ఈ మధ్యన లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్నా? అంటే ఫెమినిస్ట్ అంటే బేసిక్గా మీ ఉద్దేశంలో ఏంటి? దాన్ని బట్టి అంటే అమ్మాయిలకి స్టాండ్ తీసుకోవడం, అమ్మాయిలు ఏం చేసినా రైట్ అని అనడం అని నాకు అర్థమైంది. అంటే అది మీ డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం. బేసిక్గా ఫెమినిజం ఏంటంటే ఉమెన్ని ఎంపవర్ చేయడానికి, ఏది పడితే అది రైట్ అనేది కాదు. మీరు నిజంగా మీ వీడియోస్ ఫుల్గా చూస్తే తెలుస్తుంది ఏంటంటే అమ్మాయిలందరూ సుధపూసలు గారు, అబ్బాయిలందరూ చెడ్డోలు గారు అని పబ్లిక్గా 1,00,000 సార్లు 10 years నుంచి మాట్లాడుతున్నా నాదొక వాయిస్. అది వింటే అర్థమవుతుంది. నార్మల్గా యాక్చువల్లీ నేను ఎలా చెప్తున్నానంటే ఫెమినిస్ట్ అంటే కొంతమంది మన దగ్గర అంటే కొంతమంది ఇప్పుడు ఫెమినిస్టులు కత్తి ఉంటుంది, కత్తితో మర్డర్ చేయొచ్చు, కత్తితో కూరగాయలు కోయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇది నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు విన్నా. అంటే ఇప్పుడు కత్తితో మర్డర్ చేశారు కాబట్టి కత్తి మంచిదా అంటే కత్తిని ఎలా వాడుతున్నారు వాళ్ళ బట్టి మనం డెఫినేషన్ మార్చలేం కదా. ఫెమినిజం కేమ్ టు ఎంపవర్ ఉమెన్ బికాస్ పితృస్వామ్య వ్యవస్థ వల్ల ఆడవాళ్ళు మీకు అంటే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, మనకు అందరికి తెలిసిందే. ఇప్పుడు మన లాస్ అప్గ్రేడ్ అవుతున్నాయి, పీపుల్ అప్గ్రేడ్ అవుతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అవుతుండే, కిచెన్కి పరిమితం అవుతుండే. ఇప్పుడు సొసైటీలోకి వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సొసైటీ ఆడవాళ్ళకి రెడీ లేకుండే వర్క్కి. సడన్గా అంటే మిలీనియల్ జనరేషన్ నుంచి ఆడవాళ్ళు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే, ఇప్పుడు ఆడవాళ్ళ హెల్త్ డిఫరెంట్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళకి డిజైన్ చేయబడ్డ సొసైటీలో ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఆడవాళ్ళకి అర్థం కావట్లేదు, మగవాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఇదంతా షేక్ అవుతుంది. బేసిక్గా ఎవరు తప్పు కాదు, సిస్టమ్ అనేది ఫ్లాడ్గా ఉంది. దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం కష్టపడుతున్నాం. ఒక జార్లో నల్ల చీమలు ఎర్రచీమలు వేసేసి మూత పెట్టేసి షేక్ చేస్తారు. షేక్ చేసిన తర్వాత ఏంటి, లోపల మనకు షేక్ తెలియట్లేదు, మూసింది తెలియట్లేదు. నల్ల చీమ ఎర్రచీమ కొట్టుకుంటే నీది తప్పు, నువ్వు తప్పు, ఉమెన్ తప్పు అని మనం కొట్టుకుంటున్నాం. కానీ కామ్ డౌన్, షేక్ అవుతుంది సిస్టమ్, మనం అది మార్చుకోవాలి అని చెప్పి ఒక అప్గ్రేడ్ అవ్వడానికి, లాస్ అప్గ్రేడ్ అవ్వడానికి, కంఫర్ట్ జోన్ ఫర్ ఎవ్రీబడి అప్గ్రేడ్ అవ్వడానికి ఫెమినిజం వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీబడి. ఒకరిని బాధ పెట్టే ఉద్దేశంతో, ఒకరిని కించపరిచి, ఒకరిని తక్కువ చేసే ఉద్దేశం ఫెమినిజం కాదు. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరి గొంతు అయితే వినిపించట్లేదో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి, సేఫ్ సొసైటీ ప్రొవైడ్ చేయడానికి వచ్చే వాయిస్ ఫెమినిజం. ఈ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిల వాయిస్ వినిపించట్లేదు అన్నది నాకు తెలిసి మన మూర్ఖత్వం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా, ఏ విషయంలోనైనా అమ్మాయిలు ఫస్ట్ ఉన్నారు. ఏం చేయాలన్నా క్రైమ్ రేట్లో కూడా ఈ మధ్య అమ్మాయిలు కూడా ముందుకు వస్తున్నారు. అంటే మనం చూస్తున్న సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్స్లోనే కూడా అమ్మాయిలది రైట్ అంటారా? ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ అమ్మాయి తప్ప కాదు, సిస్టమ్ ఫ్లాడ్ ఉంది అన్న. సో ఈ సిస్టమ్ ఏం చేసింది, ఇంతకు ముందు ఆడవాళ్ళని ఇంట్లోకి తొక్కేసింది. ఓకే, మగవాడిని బయట జంతువులా తయారు చేసి పెట్టింది. సో మగవాడు బయట ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, ఇంటికి వచ్చి ఆడదాన్ని అబ్యూస్ చేస్తాడు. ఆడది ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు, ఇక్కడ నా సేఫ్టీ లేదు, ఇంతకన్నా ఏమన్నా అయితే నేను చచ్చిపోతా అనే భయం కొద్దీ మన జనరేషన్స్ కొద్దీ మన అమ్మమ్మలు నాన్నమ్మలు అంతా మూసుకొని తగ్గి అంచుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆడవాళ్ళు బయటికి పాపులేషన్ పెరిగింది, రావడం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏమైంది, ఆడదానికి మొగోడికి ఎక్స్ప్లాయిట్ చేసినట్టు ఆడది ఎక్స్ప్లాయిట్ అవుతుంది. మొగోడికి చేతిలో కత్తి ఇచ్చి, ఇప్పుడు ఫెమినిజం వచ్చి, ఇప్పుడు అమ్మాయిలు బయటికి వచ్చి, ఇప్పుడు అమ్మాయిలు వైలెంట్ అవుతున్నారు అంటున్నారు. ఇంతకుముందు మొగలు మరి వాయిలెంట్ ఎట్లా, ఎంత క్రైమ్ రేట్ ఉంది మన దగ్గర, ఎంత క్రైమ్ రేట్ ఉంది. ఆ క్రైమ్ రేట్ ఆడవాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఆడవాళ్ళు మార్కెట్లోకి వచ్చారు. సిస్టమ్ అనేది మనుషుల్ని భయంలో పెట్టి కోపాన్ని అణిచేస్తే సైడ్ ఎఫెక్ట్ అలాగే అవుతుంది. సో మనం ఏంటి, ఆడవాళ్ళు హీల్ అవ్వాలి, మగవాళ్ళు హీల్ అవ్వాలి. సో మనము మొగోళ్ళు చేసినారు, ఆడోళ్ళు చేసినారంటే ఎస్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్, గివెన్ ఎ ఛాన్స్. అందరికీ ప్రివిలేజ్ ఆఫ్ ఎకనామీ, సపరేషన్ ఆఫ్ యాంగర్, ఈ రెండు కలిసినప్పుడు, పవర్ చేతికి వచ్చినప్పుడు జంతువు తయారవుతారు. ఇప్పుడు కర్చే కుక్కకి మురిగే కుక్కకి డిఫరెన్స్ చెప్తాం. ఇప్పుడు నా దగ్గర కుక్క ఉంది, ఆడు కరవడు,
ఎందుకంటే వాడికి కడవలసిన అవసరం పడకుండా ప్రేమగా పెంచిన. అదే ఇంట్లో కొంతమంది కరిచే కుక్కలు ఉంటాయి, వాడిని కొడతారు, కట్టేస్తారు, దానివల్ల ఏమవుతుందంటే అవి కరుస్తాయి. అది ఆడ కుక్కన మగ కుక్కన సంబంధం లేదు. సో ప్రేమలో పెరిగిన వాళ్ళు వైలెన్స్ చేయరు. ఎవరైతే ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతారో, ఎవరైతే భయంలో పెరుగుతారో, నాకు వాల్యూ దొరకట్లే, నాకు రెస్పెక్ట్ దొరకట్లే అన్న కోపం లోపల దాచుకొని పెరుగుతారో వాళ్ళు క్రిమినల్స్ తయారవుతారు. నన్ను అడిగితే మన క్రైమ్ రేట్లో మర్డర్లు చేసేటోళ్ళు, రేపులు చేసేటోళ్ళు, క్రైమ్ చేసేటోళ్ళు, డబ్బులు లాండరీ చేసేటోళ్ళు అన్నీ కూడా ట్రామా రెస్పాన్స్లు. వాళ్ళకి ప్రేమ దొరక్క, వాళ్ళకి రెస్పెక్ట్ దొరక్క అలా తయారవుతారు. యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూసినప్పుడు నాకు అప్పటి వరకు తెలీదు, అంటే లైక్ మీరు సడన్గా ఆ మాట అనేసరికి లైక్ నాకు అబ్బాయిలు ఇష్టం, అమ్మాయిలు ఇష్టం అంటే నాకు అది అంత నాకు పర్టికులర్ పూర్తిగా అర్థం కాలే. అది ఎందుకు అలా చెప్పడం జరిగింది బయటికి? సో నేను చిన్నప్పటి నుంచి క్యూరియస్ ఉండే. అంటే అమ్మాయిలను చూస్తే కూడా నాకు మంచిగా అనిపించేది. నాకు ఎక్కువ నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేదాన్ని. అబ్బాయిలు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసా, ఒక చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఏంటి పెళ్ళి, సంసారం అనేది ఒకటి చిన్నప్పటి నుంచి మనకు పెళ్ళి ఫైనల్ గోల్ ఆఫ్ అమ్మాయి ఏంటి పెళ్ళి. కానీ సొసైటీలో నాకు అమ్మాయి ఇష్టము అనేది చెప్పే ధైర్యం కానీ స్పేస్ కానీ ఇది కరెక్టా కాదా కూడా నాకు తెలీదు. అమ్మో నేను క్రీపీనేమో, నేను కామందురాలేమో, అందుకే ఇలా ఆలోచిస్తున్నానేమో, తప్పు అని నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. పెద్దగా అయిన తర్వాత నాకు ఓకే బైసెక్షువాలిటీ ఉంటుంది అని తెలిసిన తర్వాత, బట్ స్టిల్ నేను దాన్ని సీరియస్ చెప్పలేదు. ఎందుకంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఎంబ్రేస్ చేసేంత సేఫ్ స్పేస్ లేదు. నేను ఎక్కువ సర్వైవల్ మోడ్లో పెరిగాను, సర్వైవల్ మోడ్లో తిరుగుతున్నాను, సర్వైవల్ మోడ్లో బ్రతుకుతున్నా. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నా సేఫ్టీ, నా డబ్బులు, నా హెల్త్, ఈ మూడిట్లో కొట్టుకోవడం వల్ల ఐ నెవర్ ఎక్స్ప్లోర్డ్ మై సెక్షువాలిటీ. నాకు ఏది ఇష్టం, నేను ఏది కావాలనుకుంటున్నా, ఓకే ఇది ఉంటే నాకు హ్యాపీ ఉంటుందా అని ఎక్స్ప్లోరేషన్ నేను ఎప్పుడు చేయలేదు. నాకున్న రిలేషన్షిప్స్ బ్రేకప్స్ అయినాయి కానీ అవన్నీ కూడా ఒంటరిదాన్ని అయిపోయా. నాకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ కావాలి అంటే మొగుడు నుంచే వస్తుంది ఫ్యామిలీ. సో నాకు అమ్మ నాన్న ప్రేమ మిస్ అయినా. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ప్రేమ లేదు. సో నాకు వచ్చే లైఫ్లో నాకు జస్ట్ లైఫ్ పార్ట్నరే కాదు, నాకు పేరెంట్స్ కూడా కావాలి. నాకు ఇంట్లో నాకన్నా పెద్ద, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దదాన్ని, మళ్ళీ బయటికి వస్తే కూడా అందరూ మెంటల్లీ చిన్నపిల్లలే ఉన్నారు నా చుట్టూ. ఐ హ్యావ్ బీన్ ఇమోషనల్లీ మదర్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో అట్లా మెంటల్లీ చాలా టైర్డ్ అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడు నా మనసు ఎప్పుడు నాకన్నా మెంటల్లీ పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అని కోరుకుంటా. ఆ పెద్దవాళ్ళు ఎక్కడ అమ్మ నాన్నలో దొరుకుతారు, అది ఎక్కడి నుంచి వస్తుంది, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఆ ఒక్క ఫ్యామిలీ, ఐ వాంట్ టు బిలాంగ్ సమ్వేర్ అన్న ఆశ కొద్దీ నేను రిలేషన్షిప్స్లో పడ్డా. కానీ గివెన్ ఎ ఛాన్స్ సింగిల్గా ఉన్నంత ప్రశాంతంగా లేదు. ఎందుకు అంత అంటే లైక్ అంటే కొంతమందికి అలా అనిపిస్తుంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు అదే చాలా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రిలేషన్షిప్ తప్పనట్లే, నాకు ప్రశాంతంగా ఉంది రిలేషన్షిప్ లేకపోతే అంటున్నా. ఎందుకు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అండ్ నేను రీసెంట్ పోస్ట్లో కూడా చూసాను ఇన్స్టాలో, బాగా ఏడుస్తూ బ్రేకప్ అయినందుకు ఏడుస్తూ అది పెట్టడం జరిగింది. బ్రేకప్ ఒకటైతే వేరు, చాలా బ్రేకప్స్ అయ్యాయి. కానీ ప్రతిసారి ఏంటంటే ఫ్యామిలీ కావాలి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఫ్యామిలీ కావాలి, నాకు ప్రేమ కావాలి అనే ఆశ కొద్దీ ఈ రిలేషన్షిప్స్లో కూడా నచ్చినా నచ్చకున్నా ఒక్కొక్కసారి వెన్ వీ హ్యాడ్ టు హ్యావ్ సెక్స్ ఐ హ్యాడ్ పార్టిసిపేటెడ్, బట్ ఐ విష్ ఐ డెంట్ డూ దట్. నాకు అంటే మొగోళ్ళు 100% పర్ఫెక్ట్ ఉండరు, మార్చుకోవాలి. ఇప్పుడు చెప్తారు కదా పెళ్ళైన తర్వాత, నా మొగుడు ఇట్లా సతాయిస్తుంది అట్లా సతాయిస్తుంది అంటే మార్చుకో అంటారు. కానీ మొగోళ్ళు మారకపోతే ఏం చేస్తాం? సో మార్చే పద్ధతిలో ఏంటంటే ఓకే ఐ వాంట్ అ ఫ్యామిలీ అనే కోరిక కొద్దీ చాలాసార్లు కాంప్రమైజ్, ఇష్టం లేకున్నా పార్టిసిపేట్ చేయడం. సో 30 years తర్వాత కన్సెంట్ అని తెలిసిన తర్వాత, కన్సెంట్ డెఫినేషన్స్ అర్థమైన తర్వాత, మ్యారిటల్ రేప్స్ గురించి అర్థమైన తర్వాత, సెల్ఫ్ వర్త్ తెలుసుకున్న తర్వాత, నా వర్త్ నాకు తెలియకపోవడం వల్ల, నాకు ఫ్యామిలీ ఉంటే కానీ వాల్యూ లేదు అని నేను ఫీల్ అవ్వడం వల్ల, అర్హత లేని మనిషితో రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళకి నేను తగ్గాను అనే ఒక సాడ్ ఫీలింగ్ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఓకే నాకు ఇప్పుడు అంటారు కదా, ప్రేమతో పెరగని వాళ్ళు కత్తి మీద ప్రేమను వెతుక్కుంటారు, కత్తి మీద అని. అలా నేను అలా వెతుక్కున్న ప్రేమని, బట్ ఇట్ వాజ్ నాట్ సేఫ్. సెలక్షన్ ప్రాబ్లమ్ ఏమో కదా? అవును, నా సెలక్షన్ ప్రాబ్లమ్. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే, ఇప్పుడు ఎప్పుడైనా అమ్మాయి ఫాదర్ లాంటి అబ్బాయిని కోరుకుంటుంది, అబ్బాయి ఎప్పుడు అమ్మాయి లాంటి అమ్మ లాంటి అమ్మాయిని కోరుకుంటాడు. నా ఫాదర్ ఈక్వేషనే ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు అబ్యూజివ్ ఫాదర్ ఉన్నాడు, కూర్చుంటే
పగలగొట్టడం, లేస్తే పగల చీపి తిరిగిపోయి, చెప్పులు ఇరిగిపోయి, టీవీ వైర్ ఉంటుంది కదా, కాపర్ వైర్ పైన పొట్టు తీసేసి ఆ వైర్తో కొడితే తోలు లేస్తే దాంట్లో కారం పొడేయడం, కళ్ళల్లో నిమ్మకాయలు వినడం. ఇది రెగ్యులర్, ఇది డైలీ బేసిస్. పొద్దున అవుతుందంటే వాళ్ళు ఏం చూడాల్సి వస్తుందో అనేటట్టు 25 years వచ్చేదాకా, 25 years ఇంట్లోంచి నేను బయటికి వచ్చేదాకా దెబ్బలు తినని రోజు లేదు, ఏడ్చుకుంటూ పడుకోని రోజు లేదు. టిల్ ఎట్ ద ఏజ్ 35 వరకు కూడా ప్రతి డే ఐ స్లీప్ విత్ క్రైంగ్. ఏడ్చుకుంటూ నాకు అమ్మ కావాలి, నాన్న కావాలని ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఓన్లీ మిమ్మల్ని కొట్టేవాళ్ళు? మీరు నలుగురు అంట కదా? అందరినీ కొడతారు, మమ్మీని నన్ను ఎక్కువ. మీకు మమ్మీ పోలికలు ఉన్నాయా? పోలికలని కాదు, ఇంట్లో ఎప్పుడైనా ఏమవుతుందంటే పేరెంట్స్ టాక్సిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక సైకాలజీ టర్మ్స్లో చెప్తా, ఒక స్కేప్ గోట్ అనే ఇప్పుడు మా ఇంట్లో మేము 5 సిస్టర్స్, ఓకే, మోర్ దాన్ 1 పిల్లలు ఉంటే ఒకరు స్కేప్ గోట్ అవుతారు, ఒకరు గోల్డెన్ చైల్డ్ అవుతారు, మిగతా వాళ్ళు ఇన్విజిబుల్ అయిపోతారు. స్కేప్ గోట్ చైల్డ్ ఏంటంటే, నాకు నిజాలు మాట్లాడడం ఇష్టం, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు తప్పు అనిపిస్తుంటే నాకు ఇది తప్పు అనిపిస్తుంది కొంచెం చూడండి అని అడుగుతా. ఇప్పుడు టాక్సిక్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే, నేను చెప్పిందే నువ్వు వినాలి, అది తప్పు ఒప్పుతో సంబంధం లేదు అని చెప్పి ఫోర్స్ చేస్తారనుకో, నేను నిజాన్ని అడుగుతున్న ప్రచారం వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి నన్ను కొట్టడం చేస్తుండే. పెద్దవాళ్ళు కాబట్టి ఏజ్లో పెద్దవాళ్ళు అదే కోరుకుంటారు, చిన్నవాళ్ళు నేను చెప్పిన వినాలి, మీకేం తెలుసు అన్నట్టు. కానీ ఒక జెన్యూన్ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆన్సర్ వచ్చేది కాదు. సో ఒక చైల్డ్ నీడ్స్ని పట్టించుకోకుండా ఒక డిక్టేటర్ లాగా. అంటే ఏం క్వశ్చన్స్ అడిగేవాళ్ళు నార్మల్గా మీ నాన్నగారిని? నీకు ఏదో డ్రెస్ కావాలనేది అడిగితే, ఇది ఒక స్టూపిడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డ్రెస్ కావాలని అడిగితే అది నేను కొనిచ్చే అంత స్తోమత లేదు బెటనా. మా నాన్న రిచ్, బాగా పైసలు ఉన్నాయి కానీ కావరం ఎక్కువ. సో అన్ని పైసలు లేవు బెటా నా దగ్గర ఏమన్నా అడిగితే అదొక్కటి నా ఒక్కదానికే చేస్తుండే, మిగతా వాళ్ళందరికీ మామూలుగానే ఏదంటే అది కొనిచ్చేవాళ్ళు. నాకు పాకెట్ మనీ 100 rupees నెలకి ఇంజనీరింగ్లో ఇచ్చి దాని లెక్కలు అడుగుతుండే హాస్టల్లో ఉన్నదానికి. ఇట్లా చేస్తున్నావు ఎందుకు నాన్న అంటే, ఇంతమంది ఆడపిల్లల్ని పోషించాలంటే నేను ఆరిపోతా అంటే, మరి ఎందుకు గను 5గురిని అని అన్నా. అంటే ఇది 1 2 సార్లు కాదు, ఒక 100 సార్లు నన్ను చిన్న చేయడం అలా చేస్తే, 5గురిని ఎందుకు కన్నా, మరి తక్కువ మందిని కనాల్సింది, బాధ్యత ఇంత ఉండేది కాదు కదా. నేను చాలా జెన్యూన్గా ఇన్నోసెన్స్తో అడిగితే నువ్వు గందు కానీ ఎక్కువ మంది నువ్వు అంటే ఎక్కువ మందిని అలా చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. మళ్ళీ అంటే ఇవి స్మాల్ థింగ్ ఏంటి అని వెతుకుతుంటే నాకు దొరకట్లేదు, కానీ మా డాడీ చేసినవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ పనులు. ఓకే, అవన్నీ నేను ఒక పాడ్కాస్ట్లో అంటే ఫాదర్ అబ్యూస్ గురించి మాట్లాడతాను. దట్ ఈస్ టూ మచ్ టు బేర్. యాక్చువల్ మీ నాన్నగారికి అబ్బాయి కావాల్సి అంతమంది అబార్షన్లు అయినాయి మా అమ్మకి. మళ్ళీ ఆడపిల్లలతో సాటిస్ఫాక్షన్ లేక మా మీద మర్డర్ అటెంప్ట్ చేయించాడు. మా అమ్మ మీద మర్డర్ అటాక్ చేశాడు. తర్వాత డివోర్స్ అప్లై చేసేటప్పుడు ఆస్తులు ఇవ్వడం ఇష్టం లేక ఆ టైంలో చాలా హారిబుల్ డివోర్స్ సీన్స్. దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ అమ్మాయి పుట్టింది. తండ్రి పాపాలు అనేవి కూతురు తీర్చాలంట. స్పిరిచువాలిటీ అర్థమైంది. పాపాలు చేసే తండ్రికి అమ్మాయిలు మాత్రమే పుడతారంట, కొడుకులు పుట్టారంట. అర్థమవుతుంది తర్వాత నమ్ముతున్నా, ఇంతకుముందు నమ్మేదాన్ని కాదు. బేసిక్గా మీరు అలాంటి వాతావరణంలో నుంచి రావడం వల్ల మీకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయాలి అంటే, ఇలా చాలా మంది అమ్మాయిల జీవితాలు ఇలా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు బయటికి ఇప్పుడు ఎంతో అంటే పితృస్వామ్య వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే, బేసిక్గా పురుషాధిక్యంలో డిజైన్ చేయబడ్డ సొసైటీ ఇది. సో ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ పేరెంట్స్, అంటే ప్రేమని అర్థం చేసుకున్న తల్లి తండ్రి ఉన్న కుటుంబాల్లో మాత్రమే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు. అది ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ రిచ్ కమ్యూనిటీస్లో, అది కూడా అందరు కూడా కాదు. బట్ మన ఇండియా ఏంటి, ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది. రిచ్ క్రౌడ్ తక్కువ, పూర్ క్రౌడ్ ఎక్కువ, మిడిల్ క్లాస్ ఎక్కువ. సో ఎకనామికల్ ఇష్యూస్ ఉన్న ప్రతి దగ్గర ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. సో లార్జర్ క్రౌడ్ ఆఫ్ ఉమెన్ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్. సో నా వాల్యూ ఏంటో నాకు తెలియకుండా నేను పెరుగుతున్నట్టు చాలా మంది అమ్మాయిలు, చాలా మంది కాదు, ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ పాపులేషన్, మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్ అనే చెప్తాను నేను. మీరు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాక ఏదైనా ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? చాలా మంది అవుతారు, రెగ్యులర్ బేసిస్లో అవుతారు. వీళ్ళ టైం బట్టి మ్యాక్సిమం రిప్లైలు ఇస్తా, అందరితో మాట్లాడతారు. ఓకే, ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవడం తప్పు అంటారా? తప్పు అంటే ఇట్స్ అ ప్రివిలేజ్. ఓకే, పెళ్లి చేసుకోవడం అనేది ప్రివిలేజ్. ఇప్పుడు నన్ను అడిగితే మనం అందరం యుద్ధంలో ఉన్నాం, సైకలాజికల్ యుద్ధంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే,
తరతరాలు వరల్డ్ వార్ అయిన తర్వాత ఇండిపెండెన్స్ మనకి ఇండియా ఇండిపెండెన్స్ వార్ యుద్ధాలు అయిన తర్వాత ఏంటంటే మనం అంతా ట్రామాకు గురాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెడుతుంటే పెద్ద దెబ్బై కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఆ కాలు ఫ్రాక్చర్ అయిపోయేదాకా మనం ఏం చేస్తాం, బెడ్ రెస్ట్ తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తాం. దాని మీద ఫోకస్ చేస్తే దగ్గుతుంది. లేదు నువ్వు పట్టేసేసిన నువ్వు ఉరుకు అంటే ఉరకలేం మనం. దానివల్ల దెబ్బలు ఇంకా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, కాలు తీసేదాకా వస్తుంది. సో వార్ వల్ల ఏమవుతుందంటే మన తాతలు, ఇప్పుడు మా తాత ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఫ్రీడమ్ మూమెంట్లో మా తాతయ్య పార్టిసిపేట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే చనిపోయారు మా తాతయ్య కూడా. ఎమ్మెల్యే ఉండే, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆ టైంలో హీ గాట్ కిల్డ్. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన తాతల జనరేషన్ వాళ్ళందరూ ఇమోషనల్ ట్రామాకి గురయ్యారు. అంటే ఫుడ్ ఎక్స్‌ప్లాయిటేషన్, చంపేయడాలు, భయంలో బ్రతికారు. ఇప్పుడు గాజా వార్ చూస్తున్నారు కదా, భయంలో ఉన్నారు. ఈ గాజాలో ఎవరైనా మిగిలారు అనుకోండి, వాళ్ళ నెక్స్ట్ తరాలు అందరూ కూడా మన డిఎన్ఏలో 7 తరాల మెమరీ స్టోర్ అయిపోయి ఉంటుంది. తెలుసా మీకు? తెలియదు. మనకి DNA ఉంటుంది. మనకి ఇప్పుడు సరే పెళ్లి చేయాలంటే 7 తరాల టు 7 తరాలు చూడాలంటారు. ఎందుకంటారు? నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ, మన హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి, మనకున్న డిప్రెషన్ బట్టి, మన లోపల ఉన్న ట్రామా బట్టి. ఇప్పుడు భయం వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూ, నా నిజాలు నేను మాట్లాడలేకపోతున్నాను అనుకో, నాకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు సపోర్ట్ సిస్టమ్ దొరకట్లేదు అనుకో, నాకు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం వల్ల అట్లుంటే. సెక్షువల్ ట్రామా ఉందనుకోండి, రేపులు ఎక్కువ జరగడం, ఇవన్నీ జరిగితే అంటే ఇట్లా లోవర్ బ్యాక్ టెయిల్ బోన్ దగ్గర పెయిన్ రావడం అలా వస్తుంది. ప్రేమ సరిగ్గా దొరకట్లేదు అనుకో, నేను ఎవరిని ప్రేమించలేకపోయే ధైర్యం చేయలేకపోతున్నాను అనుకో, హార్ట్లో పెయిన్ వస్తుంది. ఎక్కడ తెలుసుకున్నారు ఇవన్నీ చదువుకున్నాను. ఇంత నాలెడ్జ్. సో దీనంటే దీస్ డిసీజెస్ మనకున్న డిసీజెస్ అన్నీ కూడా ఇమోషనల్ బ్యాగేజెస్ వల్ల వచ్చేవన్నమాట. సో మన తాత ముత్తాతల జనరేషన్ వాళ్ళందరికీ ఇలా డిఎన్ఏలో కూర్చుండిపోయాయి. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి డిసీజెస్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మెంటల్ ట్రామా వల్ల ఫిజికల్ డిసీజెస్ వస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని, ఇప్పుడు మొగోళ్ళు చంపేస్తున్నారు, క్రిమినల్స్ అవుతున్నారు, ఆడోళ్ళు క్రిమినల్స్ అవుతున్నారు. ఫస్ట్ మనం క్రైమ్ ఆపాలి అంటే నేను ఎందుకు రాక్షసుడిలా తయారవుతున్నా, నేను ఎందుకు రాక్షసిలా తయారవుతున్నా, వైఎమ్ ఐ బికమింగ్ మ్యాన్ హేటర్, వైఎమ్ ఐ బికమింగ్ ఉమెన్ హేటర్ అని పాజ్ అయిపోయి ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మన జనరేషన్ అంటే మన డిఎన్లో కూర్చున్న 7 తరాల జనరేషన్ వల్ల వచ్చే ఇమోషనల్ మెమరీని హీల్ చేసుకోవాలి. అంటే ఏళ్ళు దెబ్బ తగిలింది, నేను ఇప్పుడు పరిగెత్తదలుచుకోలేదు, కాలికి దెబ్బ తగిలింది, నేను పరిగెత్తదలుచుకోలేదు, ఫస్ట్ కూర్చొని నేను ఫోకస్ చేసుకొని హీల్ చేసుకుంటా. తగ్గిన తర్వాత అప్పుడు నేను నడుస్తా, తర్వాత పరిగెడతా. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ 7 తరాలలో నెక్స్ట్ 7 తరాలు మళ్ళీ బాగుపడాలంటే ఈ తరం వాళ్ళందరూ పాజ్ అయిపోయి, నా నెత్తిలో ఏం గుడిసిపోయింది, నా ఆరోగ్యం ఎందుకు ఇలా గుడిసింది, నేను ఎందుకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయట్లేదని ఆగి కాంటెంప్లేట్ చేసుకొని హీల్ అవుతే వచ్చే తరాల నుంచి పెళ్ళిళ్ళు విరగకుండా, ఫోర్స్ఫుల్గా ఉండకుండా, ప్రశాంతంగా హ్యాపీగా, అంటే ఒక పెళ్ళి చేసుకున్నాము అంటే డివోర్స్ తీసుకోవాలి అనే ఆలోచన రాకుండా ఉండాలి. నా మొగుడు అంటే నాకు ప్రాణం, నేను లాయల్గా ఉంటా అని అమ్మాయి అనుకోవాలి. నా పిల్లని లేకపోతే నేను ఉండలేను, నా పిల్లని తప్ప నేను ఎవరిని చూడను అనే అంత లాయల్గా మొగుడు ఉండాలి. అలాంటి రిలేషన్షిప్స్ మనకు రావాలంటే ఈ ట్రామాల నుంచి బయటపడాలి. కానీ ఇప్పుడు అవి రావు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే డివోర్స్ అంటే సింపుల్ అయిపోయింది. ప్రతి ఒక్క ఐసోలేట్ అవ్వాలి, నా గురించి నేను ఫోకస్ చేసుకొని నేను హీల్ అవ్వాలి అంటే రిలేషన్షిప్లో ఉండకూడదు. రిలేషన్షిప్లో ఏమవుతుందంటే, రిలేషన్షిప్ వల్ల వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, నాకన్నా నా పార్ట్నర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. వాళ్ళ బాగోగుల గురించి చూడడమే రిలేషన్షిప్ ఇవ్వడం. ఒకరికి మనం ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండాలి. మనమే డిప్రెషన్లో ఉన్నామంటే, డిప్రెషన్ నా దగ్గర ఏముంటే అదే ఇస్తాను నేను. ఇప్పుడు దగ్గర నన్ను ఫోన్ అడిగారు అనుకోండి, యాపిల్ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇస్తా. నా దగ్గర నోకియా 1100 ఫోన్ ఉంటే అదే ఇస్తా. ప్రేమ కూడా అంతే. నేను ప్రేమ అనేది పరిచయం కాలేదనుకో, నేను అబ్యూస్ ఇస్తా. కాబట్టి మనం అబ్యూస్ అనేది మనకు జరిగింది, మన పేరెంట్స్ని మనం ఫర్గివ్ చేయాలి, యాన్సిస్టర్స్ని ఫర్గివ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ట్రామాకు గురయ్యారు కాబట్టి ఆ భయం కొద్దీ వాళ్ళు కోపాన్ని మన మీద రుద్దారు. అందులోంచి నేను బయటికి వచ్చి ఫర్దర్గా నా పిల్లానికి కానీ మొగుడికి కానీ పిల్లలకు కానీ పాస్ చేయను అని హీల్ అవ్వాలి. సో ఇట్స్ అ పాజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, విచ్ ఈస్ గుడ్. పెళ్ళిళ్ళు అనేది ఇంకా ప్రివిలేజ్. మీరు ముందు సాక్షిలో పనిచేసేవాళ్ళు, తర్వాత స్టార్ మా మ్యూజిక్ హోస్ట్. స్టార్ మా గురించి కూడా తెలుసా? చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. అదే మా మ్యూజిక్లో చేశారు. ఫస్ట్ సాక్షి తర్వాత మా మ్యూజిక్ వచ్చారు. మా మ్యూజిక్ నుంచే అలాగా యాక్టర్ అయిపోయారు సడన్గా. అంటే ఈ జర్నీలో ఒక దాంట్లో
ఒకరి కోసం అంటే ఒక మంచి మాటలు సాక్షిలో మీరు దేని గురించి చెప్పేవాళ్ళు? ఉమెన్ గురించి సాక్షిలో బేసిక్గా నేను చాలా ఇన్నోసెంట్ ఉండే, జస్ట్ ఎగ్జైట్మెంట్, ఐ వాంట్ టు గెట్ హియర్ ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ నన్ను చాలా సన్నగా ఉన్నా అని చెప్పి జస్ట్ స్పేర్ యాంకర్ కింద పెట్టుకున్నారు. ఈటీకి లేదు సాక్షి అదే ఎంటర్టైన్మెంట్ దానికి. కానీ ఫస్ట్ అంతా న్యూస్కి ప్రిపేర్ చేశారు, ఎన్డీటీవీ నుంచి వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. నాకేమో న్యూస్లో ఫిట్ అవ్వను, నేను చేయనంటే నువ్వు చెయ్యి అని ఫోర్స్ చేసి చేయించారు, కానీ నాకు నచ్చట్లేదు. మెల్లగా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీబడి స్టార్ట్ అయ్యింది, టీఆర్పీలు పెరగడం స్టార్ట్ అయినాయి. ఫస్ట్ యాడ్ నా షోకే వచ్చింది, హైయెస్ట్ టీఆర్పీ నాదానికి వచ్చింది, కాబట్టి చలో నువ్వు ఇంకా దున్నేసే అని చెప్పి 4 shows చేయడం స్టార్ట్ చేశాను. అట్లా మా మ్యూజిక్ వచ్చారు, మా మ్యూజిక్లో జర్నీ స్టార్ట్ చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గర అవ్వడానికి సినిమాలు ట్రై చేశారు. కానీ సడన్గా మీరు ఈ ట్రామాకి రావడానికి, లైక్ ఇలా మీరు మాట్లాడడానికి, మీరు ఇలా మారడానికి బిగ్ బాస్ ఒక కారణం అని చెప్పి అని అంటారు జనాలు అనుకుంటున్నారు. బిగ్ బాస్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్. అసలు నిజంగా మీకు అది జరిగిందా, లేకపోతే కాంట్రవర్సీ కోసం మీరు అలా చేశారా? అప్పుడు నేను అసలు ఆ విషయం తీయదలుచుకోలేదు, లైట్ తీసుకొని నా పని నేను చేసుకుంటున్నా. చాలా తిట్టుకున్నా, నా టైం వేస్ట్ చేశారు, నా ప్రాజెక్ట్ ఖరాబ్ అయినాయి, 15 సినిమాల దాకా వదిలేసి అప్పుడే ఫేమస్ అయ్యా, ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. లేదు నేను వేరే మళ్ళీ చెప్పకూడదు, బిగ్ బాస్ అని ఎవరు చెప్పకూడదు, చెప్పకుండా అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చున్నా. 3 నెలలు వెయిట్ చేయించి ఇంకో 10 రోజులు ఉందనంగా మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే, నాకు మీటింగ్ కావాలని వెళ్ళి మాటిలో కూర్చుంటే వాళ్ళు పట్టించుకోలేదు. దిస్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్కి లేదా అంటే, నేను మనిషిని కాదా, నాకు వాల్యూ లేదా, నా టైం ప్రెషర్స్ కాదా, మీరు ఎంత పెద్దోళ్ళు అయితే నేను మరి పురుగుని కాదు కదా. ఐ హ్యావ్ మై ఐడెంటిటీ, ఐఎమ్ లివింగ్, నేను కష్టపడి బతుకుతున్న మనిషిని, నేను ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయని మనిషిని, నాకు ఎందుకు ఇట్లా డిస్రెస్పెక్ట్ చేయాలని అకౌంటబిలిటీ కోసం మాటికి వెళ్తే పట్టించుకోలే. రిసెప్షన్లో కూర్చోబెట్టారు, పొద్దున్న సాయంత్రం దాకా పంపించేశారు. ఇలా కాదు అని నా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి, నా సర్కిల్లో ఎంక్వైరీ చేసి నంబర్ తీసుకొని ఆయన అడిగా, బ్రో ఏంటి ఇట్లా ఉంది అంటే, పార్క్లో కలుసు అంటే అక్కడ కలిస్తే మరి ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసుకోవాలి కదా గాయత్రి, నేను నీకెందుకు చేయాలి, చాలామంది ఉన్నారు రావడానికి, నీకే ఎందుకు చేయాలి అంటే, ఈ మాట 3 నెలల ముందు చెప్పుంటే నేను లైట్ తీసుకునేదాన్ని. నా టైం వేస్ట్ చేశారు కదా, దానికి అకౌంటబిలిటీ ఏంటి అంటే, చూద్దాం నేను కూడా హ్యాపీ అవ్వాలి కదా, నేను కూడా ఆలోచించాలి కదా, మన ఉంటే చెప్తా అన్నారు. అని చెప్పేసి వచ్చేసా, లైట్ తీసుకున్నా. దాని తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసిందా, అప్పుడు అరే ఇప్పుడు నేను ఇన్నేళ్ల నుంచి మీటు గురించి దాని గురించి చాలా మాట్లాడాను, నా కోసం ఎవ్వరూ నిల్చోలేదు. ఇట్ వాజ్ ఆల్ అలోన్ ఫైట్. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు చాలా మంది మహిళా మండలి సంఘాలు వెళ్ళి శ్రీరెడ్డికి సపోర్ట్ చేశారు, జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళి సపోర్ట్ చేశారు, చాలా చేశారు, కానీ నా వాయిస్కి ఒక్కరు కూడా రెస్పాండ్ కాలే. సో వెళ్ళి TV5లో చూసాను నేను, తను వెళ్ళి తనతో ఏమేమి జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది నాకు. సో నేను అనుకున్నా, అరే నాకు ఎవరు నిల్చోలేదని నేను బాధపడ్డా, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్క స్ట్రగుల్ అవుతుంది, ఎవరు నిల్చోపోతే ఎలా అని చెప్పి చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఫెమినిస్ట్గా వెళ్ళి ఐ ఆల్సో వెంట్ త్రూ ది సేమ్ థింగ్, లెట్ మీ నో వాట్ ఐ కెన్, అంటే నేను ఎలా హెల్ప్ అవ్వగలుగుతానో చెప్పు, ఐ విల్ బి దేర్ ఫర్ యూ, అసలు డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ అని చెప్పా. తర్వాత కేసు పెడదాం అనుకుంటున్నా, ఏమంటావు అంటే, ఓకే ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ లెట్స్ డూ దిస్ అని చెప్పి లాయర్ని మాట్లాడుకొని ఇంకొక ప్రొడ్యూసర్ నా సపోర్ట్ చేస్తా అని చెప్పి మొత్తం తప్పుదారి పట్టించారు. మధ్యలో నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ గేమ్ ఆడుతున్నారు, అటు గేమ్ ఆడుతున్నారు, ఇటు గేమ్ ఆడుతున్నారు, మధ్యలో నేను ఒక ఎర్రి పుష్పమైనా అని నాకు అర్థమైంది. కానీ బేసిక్గా అది జరిగిన తర్వాత, ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత ఒక 3 months 4 months అది అయిపోయిన తర్వాత, లైక్ ఓకే ఇదొకటి జరిగింది, ఇది ఒక సిచ్యువేషన్ జరిగింది అని చెప్పి పక్కన పెట్టి మీ కెరియర్ని బిల్డ్ చేసుకుని ఉంటే మంచి ప్లేస్లో ఉండేవాళ్ళేమో అని అనుకున్నా ఆడియన్స్ కదా. దాని అంటే తర్వాత అప్పుడు ఇప్పుడు కేసు అయిపోయింది, నేను ఇప్పుడు నాకు ఈ హెల్త్ ఇష్యూ ఉంది, స్పైనల్ కార్డ్ ఇష్యూ ఒకటి ఉంది, అది 25 అంటే నేను సాక్షిలో జాయిన్ అయ్యే ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇలా ఫుల్ ఎక్సైట్మెంట్లో నాకు ఇష్టమైన జాబ్ నేను నా సొంతంగా తెచ్చుకున్నా, నా ఎడ్యుకేషన్తో సంబంధం లే, సర్కిల్తో సంబంధం లే, పేరెంట్స్ రికమెండేషన్తో సంబంధం లే, సొంతంగా తెచ్చుకున్నాను. ఒక ఫస్ట్ గర్వం అంటే, చిన్నప్పటి నుంచి నువ్వు వేస్ట్, నువ్వు దేని పనికిరావు, నువ్వు చచ్చిపో అని మా ఇంట్లో మాటలు అని పెరిగిన మనిషిని ఫస్ట్ టైం ఓకే నేను వేస్ట్ కాదు, నేను ఏదో ఒక చేయగలుగుతా అనే ఎగ్జైట్మెంట్లో పోయా ఆఫీస్కి. వెళ్ళి ఇలా స్టెప్స్ ఎక్కుతున్నా పట్టేసుకుంది లోవర్ బ్యాక్, కదల రావట్లే, ఇట్లా కాలు తీస్తే ఇట్లా మంటలు వచ్చేస్తున్నాయి బ్యాక్లో. నాకు అర్థం కావట్లేదు, కూర్చొని ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇచ్చి పైనకి వెళ్ళి నాకేం అర్థం కావట్లేదు ఏంటి.
తర్వాత ఇంకా అప్పటికే నా ఇంకా షో స్టార్ట్ కాలేదు. నీ షో స్టార్ట్ అయినప్పుడు పిలుస్తానులే గాయత్రి నువ్వు వెళ్ళు అంటే ఇంటికి వెళ్ళిపోయా, బెడ్ రిడన్ అయిపోయా. ఇంకా అక్కడ నుంచి నాకు హెల్త్ పాడవడం స్టార్ట్ అయింది. సో ఆ హెల్త్ ఎందుకు పాడైంది అంటే ట్రామా వల్ల. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏంటి, ఇప్పుడు బిగ్ బాస్ అంటే బయటికి కనిపించింది, నేను మాట్లాడాను. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎందుకంటే బాండ్ సైన్ చేసి ఉన్నాం కాబట్టి, కాల్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కాబట్టి, ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నేను ధైర్యం చేసిన బయటికి వచ్చి మాట్లాడడానికి. నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని రేప్ అటాక్లు అయినాయి, ఎంత ఎక్స్ప్లోటేషన్ అయింది అనే దానికి ప్రూఫ్లు లేవు. నేను చాలా ఇన్నోసెంట్గా తిరిగా, ఏం తెలియకుండా నా తెలుగు పీపుల్ అనేటోళ్ళు సేఫ్టీ. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏమనుకున్నా, నాకు ఎంట్రీకి ఇగ్లీసియాస్ అంటే ఇష్టము, ఆయనతో పాట చేయాలి, నాకు పాటలు పాడేదాన్ని నేను, తనతో సాంగ్ చేద్దాం అనే చిన్న ఇన్నోసెంట్ కోరిక. పాస్పోర్ట్లు అప్లై చేసుకున్నప్పుడు సార్ ఇంట్లో చింపేసేవాళ్ళు. తర్వాత ఒకసారి ఇంజనీరింగ్లో మా సీనియర్స్ పాన్ వీడియోస్ చూపించారు, ర్యాగింగ్ టైంలో పాన్ వీడియోలు చూపించేసరికి నాకు గుండె దడొచ్చేసింది. వామ్మో ఇదేంది నో అనుకున్న తర్వాత అక్కడ హాలీవుడ్ యాక్ట్రెసెస్ అవి మార్ఫింగ్గా ఒరిజినల్ అని నాకు తెలియదు, బట్ ఆ పేర్లతో వచ్చినవన్నీ చూసిన తర్వాత నాకు అవన్నీ గుర్తొచ్చేసి, అమ్మో హాలీవుడ్కి వెళ్తే ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుందా, మన తెలుగు అయితే సేఫ్ కదా, అంత ఇన్నోసెంట్ ఉండే నేను, తెలుగు అయితే సేఫ్ కదా, మనోళ్ళు తెలుగు జాతి, మన జాతి, తెలుగు భాష గొప్ప అలా అనుకొని నేను ఇంకా ఫస్ట్ ఏమన్నా పీక్తే ఇక్కడ పీక్ చూద్దాము, ధైర్యం వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత హాలీవుడ్ ఏదో చూసుకుందాం అన్నట్టు నేను ఇక్కడ ఆడిషన్ చేయడం స్టార్ట్ చేశాను. వెళ్ళిన ప్రతి దగ్గర అడగడం ఒకటి, కన్సెంట్ లేకుండా రేప్ అటాక్లు చేయడం ఒకటి, చాలా అయిపోయినాయి. అలా చేస్తారా? మరి ఎందుకు రారు ఎవరు బయటికి అమ్మాయిలు? ఎందుకు రారు అంటే హెల్ప్లెస్నెస్, ధైర్యం లేదు. ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు ఇంట్లో మొగుడుతో దొక్కించుకుంటావా, సొసైటీలోకి వచ్చి 10 మందితో దొక్కించుకుంటావా అన్నట్టు ఉంటుంది ఈక్వేషన్. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు అనుకోండి, ఏమైంది నా కెరియర్, మీరు చెప్పండి ఏమైంది నా కెరియర్, బిస్కెట్ ఉన్నాయి సినిమాలో, ఈ రోజుకి డబ్బుల కోసం కొట్టుకుంటున్నా, లిటరల్గా నా హెల్త్ బాగాలేకపోతే క్రౌడ్ ఫండ్కి అప్లై చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇలా ఎవరు కోరుకుంటాడు? ఇంత ఫైనాన్షియల్ అబ్యూస్ ఎవరు కోరుకోరు కదా. ఇంత పావర్టీలో ఉండాలని ఎవరు ఇష్టపడరు. దిస్ ఈస్ అ హ్యూజ్ ప్రైస్ ఐ హ్యాడ్ టు పే టు టాక్ ట్రూత్. అందరికీ నిజాలు మాట్లాడే ధైర్యం ఉండదు. ఇప్పుడు నాకు డెత్ థ్రెట్స్ వచ్చాయి, రేప్ థ్రెట్స్ వచ్చాయి, ఫైనాన్షియల్గా బిస్కెట్ అయిపోయినా, హెల్త్ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ ఖరాబ్ అయిపోయింది, ప్రాజెక్ట్స్ రావట్లేదు, ఇంత లాసెస్ అన్న ఆలోచించుకుంటారు కదా. మరి ఎలా ఉంటున్నా అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్. ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఇండస్ట్రీ కట్ చేసిందేమో కానీ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు నాకు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండిపెండెంట్ సినిమాలు తీస్తారు, కొత్త సినిమాలు తీస్తారు, వాళ్ళతో చేస్తా, వెబ్ సిరీస్లు చేస్తా. కొన్నిసార్లు మా మమ్మీ కొన్ని డబ్బులు పంపించేది, ఫ్రెండ్స్ పంపిస్తారు. యూఎస్లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్, రిలేటివ్స్. అవును, మీ అమ్మగారు సిస్టర్ గారు కూడా యూఎస్లో ఉన్నారని విన్నా. అంటే మేము 5 సిస్టర్స్, 2 ఇక్కడ ఉంటాం, మిగతా 3 మా అమ్మ యూఎస్లో. అక్కడ మంచి ఆఫీసర్ అంట కదా మీ సిస్టర్? ఏ సిస్టర్? మీ చెల్లి. 4వ చెల్లి ఆర్మీ ఆఫీసర్ కదా, విన్నా. మంచి సెటిల్ అంట కదా అక్కడ, అప్పుడు మంచి సెటిల్డ్ అంట కదా. మరి నీకు సపోర్ట్, మరి మీరు కూడా వెళ్ళిపోతే బాగుండేది కదా అక్కడికి. వెళ్ళిపోతే బాగుండేదంటే ఆనెస్ట్గా చెప్పాలంటే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఏం చేస్తారు, ఒకరిని అబ్యూస్ చేస్తారు, ఒకరు నెత్తి మీద పెట్టుకుంటారు, మిగతా వాళ్ళు చెప్పే కదా గోల్డెన్ చైల్డ్, నేను స్కేప్ గోట్ చైల్డ్, ఇంకో చెల్లి గోల్డెన్ చైల్డ్. అంటే నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఇలా బగలు కొడతా, చెప్పింది వింటే ఇలా నెత్తి మీద పెట్టుకుంటా అని 2 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశారు. ఇక మిగతా 3 ఏంటి, అమ్మ బాబాయ్ అని సైలెంట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ట్రయాంగులేషన్ అంటారు సైకాలజీలో. ట్రయాంగులేషన్ అంటే వీళ్ళ మీద వీళ్ళకి చాటి చెప్పడం, వీళ్ళ మీద ఇది మంచిది కాదు అని దీంతో గాసిప్ చేయడం, ఇది మంచిది కాదని ఇంకో చెల్లితో గాసిప్ చేయడం, అన్ని పర్సనల్గా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మా సిస్టర్స్ మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ప్రేమ అనేది నేర్పించలే, ఓన్లీ విషయం పెట్టి నేర్పించారు. కాబట్టి ఎవరి కోసం ఎవరు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా చిన్న చెల్లి నేను బాండ్ అవుతున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, సైకాలజీ మాట్లాడుకుంటున్నాము, అర్థం చేసుకుంటున్నాము. ఓకే ఎందుకా అని ఇప్పుడు చిన్న చెల్లి కొంచెం దగ్గర అవుతుంది. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంటున్నా. యాక్చువల్లీ నేను ఎవరినైనా యాక్ట్రెస్ని కానీ ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నార్మల్గా కమిట్మెంట్ అలాంటి ఇష్యూ మీకు వచ్చిందా అని అడుగుతాను. ప్రతిసారి ఎవరు వచ్చినా నేను అడిగే ఒక క్వశ్చన్ అయితే ఇది పక్కా ఉంటుంది. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా కమిట్మెంట్గా వెళ్ళారా సినిమా ఆఫర్ కోసం? సినిమా ఆఫర్ కోసం వెళ్ళలేదు, బట్ ఒక రీసెంట్లీ ఒక అసలు కమిట్మెంట్ ఇచ్చే అమ్మాయిలతోని ఎలా ఎంపథైజ్ అవ్వాలి అని ఆలోచించి ఒక్క డైరెక్టర్తో నేను మాట్లాడడం స్టార్ట్ చేసా. ఎంత అబ్యూజివ్గా అనిపించింది అంటే వామిటింగ్ వచ్చింది నాకు. తర్వాత ఇంకా
ఆస్కారం వద్దు, నాట్ ఇంట్రెస్ట్. నాకు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉండే నా స్టోరీకి. నువ్వు షూట్ స్టార్ట్ చేయి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మేనేజర్ని సెట్ చేస్తాడు, అంత టీంని సెట్ చేస్తాడు. తర్వాత నా వల్ల అవ్వట్లేదు, నాతో కాదు అని నా పావర్టీ బతుకు నేను బతికిస్తా, పర్లేదు అలవాటు అయిపోయింది నాకు అని చెప్పి లైట్ తీసుకున్నాను. మీరు సినిమా ఇండస్ట్రీలో చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు. మీకు ఎప్పుడు ఇబ్బంది కూడా రాలేదు ఆ టైంలో? అంటే సినిమాలు చేసాం అంటే చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు కాబట్టి చేసినవి చేసా. కానీ ఒక్క సినిమా సగం నుంచి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అది నేను ఇంకా హరాస్మెంట్, ఇంకా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్ళినా సింగిల్గా వెళ్ళకుండా అలా రేప్ అటాక్ చేశారు లిటరల్గా. అప్పుడు ఫస్ట్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ముచ్చటనే అది. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఇప్పుడు చాలా ఫేమస్, వాళ్ళు ఇద్దరు కలిసి నా మీద చాలా ట్రై చేసి నన్ను ట్రామటైజ్ అయిపోయినా నేను. అది అంటే ట్రైలర్ ఫుల్ హిట్ అయిపోయిందని చెప్పి ఆఫ్టర్ పార్టీ అరేంజ్ చేశారు. ఆఫ్టర్ పార్టీలో ఫోర్స్, నాకేమో మొహమాటం. ఇప్పుడు నాకు ప్రేమ లేక పెరిగిన అమ్మాయిని కదా, సో నేను నలుగురిలో బిలాంగ్ అవ్వాలి అనే కొద్దీ పీపుల్ ప్లీజర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఆ పీపుల్ అందరూ నా గురించి పాజిటివ్గా ఆలోచించాలనే ప్రెషర్లో మొహమాటం ఎక్కువ వచ్చేస్తుంది, నో చెప్పడం కష్టమైపోతుంది. ఒక అంటారు చూడండి, మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చిందని, అలా నో చెప్పడం రాక ఫోర్స్ఫుల్గా మందు తాగిస్తే తాగేసా. నాకు మందు పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఏంటంటే మందు తాగితే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో నాకు ఇష్టం ఉండదు మందు తాగడం అనేది, నాకు ఇష్టం ఉండదు. బట్ మొహమాటం కొద్దీ తాగు అనేసరికి తాగుతున్నా, తాగని ఇలా ఇలా ఇట్లా పెట్టి తోసేస్తారు, ఇలా పెట్టి పోసేస్తారు. అలా చేసేసరికి అవుట్ అయిపోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళా, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అని. మా వాడికి ఫోన్ వచ్చింది పల్లెటూరు నుంచి, ఊర్లో నుంచి కాల్ వచ్చేసరికి నేను అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు నీ దగ్గర ఫోన్ ఉంది, నేమన్నా ఉంటే కాల్ చేయు, మన వాళ్ళు ఇక్కడిక్కడే ఉంటారు, టెన్షన్ లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే ఉన్నాను డిసైడ్ అయ్యి. ఇంకా ఇంటికి కార్లో డ్రాప్ చేస్తామని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. కార్ది టైర్ రిపేర్ ఉంది, మన ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను రిపేర్కి వెళ్తాను. మన డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ దగ్గర ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తే కింద నిల్చొని ఉన్నా, ఏదో ఫోన్ పట్టుకొని నాటకాలు చేసి డ్రైవర్ రావడానికి ఇంకో 20 minutes పడుతుందంట గాయత్రి, రాత్రి అవుతుంది కదా, పైన కూర్చుందా అని వెళ్ళి నా డ్రెస్ లాగడం స్టార్ట్ చేసిండు. నన్ను ఆ డ్రెస్ కాపాడింది. పెద్ద గౌన్ ఉండే, మా డిజైనర్ అన్ని కుట్లేసింది, లూజ్ ఉందని చెప్పేసి ఎక్కడికక్కడ స్టిచ్చెస్ చేసి, చాలా థిక్ క్లాత్ ఉండే, ఇలా పట్టుకొని మొత్తం డ్రెస్ అంతా ఇలా పట్టుకొని కూర్చున్న మూలకి. ఒక గంట సేపు హరాస్ చేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేనేమో తాగేసి ఉన్నా, నాకేం అర్థం కావట్లే. కొట్టేసుకొని లాస్ట్కి గంట చూశాడు. దాని తర్వాత ఏం పని అయ్యేటట్లేదని మళ్ళీ మన డైరెక్టర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అందులో కార్లో మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జుట్టు జరిగిపోయి ఉంది, నేను ఏడుస్తున్నాను, పని అయిపోయింది అని వీళ్ళు ఇలా చూస్తున్నారు. దాని తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ ఇంకొక ఈవెంట్ మేనేజర్ బైక్ మీద వస్తున్నాడు. నేను ఫుల్ షాక్లో, డ్రామాలో అసలు ఏం జరిగిందని ఇలా కూర్చొని పోయి ఉన్నా. నా ఇల్లు వచ్చింది, దిగిపోయా. ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇట్లా గలీజ్గా హగ్ చేసుకొని ఇలా అంతా నొక్కేస్తున్నాడు. ఇలా కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఫోర్స్ పని చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్లో ఉన్నా, డిసోసియేషన్లో ఉన్నా, ఫ్రీజ్ మోడ్లో ఉన్నా, తాగేసి ఉన్నా. ఇలా చేసేసరికి నేను ఒక 10 రోజులు నార్మల్ మంచి తినలేదు, నిద్రపోలేదు, జస్ట్ అలా కళ్ళలోంచి నీళ్ళు పోతున్నాయి. సో ఇలా జరిగిన తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయేదాకా నా బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని నేను రాను, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. అది కూడా ఎందుకు వెళ్ళా అంటే, ఇప్పుడు ఇది జరిగింది, ప్రూఫ్ లేవు, నేను ప్రూఫ్ చేసుకోలేను. అప్పటికి నేను ఆ సినిమా మీకు తెలిసిపోతుంది, నేను సడన్గా మాయమైపోతాను. ఎండింగ్లో క్లాస్లో నేను కనిపించాను, ఎందుకు ఈ క్యారెక్టర్ మాయమైపోయింది అని క్వశ్చన్ వస్తుంది ఆడియన్స్కి. నేనేంటంటే ఇప్పుడు అందరికీ ఏం చెప్పాడు, గాయత్రి సీరియస్గా లేదు, నాకు ఫోన్లు ఎత్తట్లేదు, టైం ఇవ్వట్లేదు, అసలు అమ్మాయికి సిన్సియారిటీ లేదు, అలా ఇలా అని నా గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ మాట నిజం అవ్వద్దు, నా సినిమాలు వేరే సినిమాలు పాడగావద్దు, ఈమెకి వర్క్ ఎథిక్స్ లేవు, ఈమె హార్డ్ వర్క్ చేయదు అన్న పేరు ఖరాబ్ కావద్దని ఒప్పుకున్నా. కాబట్టి ఫినిష్ చేస్తా అన్నట్టు జాగ్రత్తగా ఫినిష్ చేసుకున్నా. గాయత్రి గుప్తా అంటే క్యూట్నెస్, అదైతే క్యూటే. నేను చాలా అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో బాగా కనెక్ట్ అయిన అమ్మాయి సడన్గా ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేస్తుంది వీడియోలు, యూట్యూబ్లో వీడియోలు, ఏమైంది ఈ అమ్మాయికి అనే క్వశ్చన్స్ మొదలయ్యడం స్టార్ట్ అయినాయి. అంటే తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకుంది అని అనే వాళ్ళకి
ఎవరికి లైఫ్ ఖరాబ్ చేసుకోవాలని ఉండదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో ట్రామా రావడం వల్ల బేసిక్గా డార్క్ కామెడీ అనేది ట్రామా రెస్పాన్స్. మీరు ఎవరైనా చూడండి, ఎక్కువ నవ్వుతున్నారు, ఎక్కువ నవ్విపించే వాళ్ళు ఉంటారు, ఎక్కువ జోకులు చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళ లోపల చాలా డిప్రెషన్ ఉంటుంది. అది దాచిపెట్టుకోవడానికి కామెడీ అనేది డిఫెన్స్ మెకానిజం అనమాట. సో ఎవరైతే ఎక్కువ నవ్విస్తుంటారో అందరినీ సంతోషం పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు జీవితంలో సీక్రెట్గా డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, సో నేనేంటంటే చలో ఇంట్లోంచి అయితే వచ్చేసిన 25 తర్వాత వెళ్ళగొట్టారు, ఇంట్లోంచి పంపించేశారు, బయటికి వచ్చిన తర్వాత చలో నా లైఫ్ నా కంట్రోల్లోకి వస్తుంది కదా, అమ్మాయ హ్యాపీగా ఉన్నా అనుకున్నా. కానీ సోషల్ ట్రామా గురించి నాకు తెలియదుగా. ఓన్లీ ఇంట్లో వాళ్ళే అబ్యూస్ చేస్తారని తెలుసు కానీ బయట వాళ్ళు అబ్యూస్ చేస్తారని తెలియదు. ఇది ఒక షాక్. కానీ ఇది ఎవరికి చెప్పుకోవాలి, నేను జస్టిస్ ఎక్కడ తెచ్చుకోవాలి, నన్ను ఎవరు సపోర్ట్ చేస్తాడు, నా డివోర్స్ తెచ్చుకోవడానికే తల కింద నేలకు రాయాల్సి వచ్చింది. లాయర్స్ అబ్యూస్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఎవరు దేకరు. సో అసలు ఒక అమ్మాయి సింగిల్గా ఉంటే ఎవ్వరు దేకరు. వీలైతే గెలుకుదామని చూస్తారు, ఎందుకంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు. సో ఇవన్నీ చూసిన తర్వాత జస్టిస్ అనేది జోక్. జస్టిస్ అనేది డబ్బులు లేకపోతే, మొగోడు సపోర్ట్ సిస్టమ్ లేకపోతే జస్టిస్ ఇస్ జోక్ ఫర్ ఎ ఉమెన్. అందుకే ఫెమినిస్ట్ అయినా నేను, ఉత్తగానే కాలే. సో నేను ఎప్పుడు నవ్వుకుంటూ బయటికి కనిపించాను, ఎందుకంటే నువ్వు హెల్దీగా ఉంటే, నవ్వుకుంటూ ఉంటే, క్యూట్గా ఉంటేనే ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. నీ ప్రాబ్లమ్స్ ఎవరికి కావాలి, నీ ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి కావాలి, నువ్వు బాధలో ఉంటే ఎవరికి కావాలి. అదే కదా సొసైటీ. డబ్బులు సంపాదిస్తున్నావా, క్యూట్గా ఉన్నావా, నా సినిమాకి పనికి వస్తావా, అంతకన్నా ఎవరికి అవసరం లేదు. కాబట్టి నా బాధను ఎప్పుడు దాచుకొని ఉంచా. అది ఎంత దాచుకున్నా అంటే స్పైన్ వంకరయ్యి అతుక్కునేదాకా ఎఫెక్ట్ అయింది. అంటే నాకు 2 years బ్యాక్ తెలిసింది. అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు డాక్టర్స్, మొత్తం ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ఇవే నడుస్తుంది. కానీ యాక్చువల్ రీజన్, రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది నాకు. నేను ఆయుర్వేదిక్ లైఫ్, ఇప్పుడు మా పేరెంట్స్ ఎంత ట్రామా చేసినా ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ నాది. శిబిరాల్లో పెరిగా, వేదాలు నేర్చుకున్నా. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని శిబిరంలో 1 month వేసేవాళ్ళు. వేదాలు నేర్చుకోవడం, హోమం చేయడం. ఇంట్లో మేము 5 కూర్చొని మొత్తం హోమం చేస్తాం. అవి కూడా వీడియోస్ చేయబోతున్నాం మెల్లిగా. అవునా? సో అట్లా స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను, కానీ ప్రేమ దొరకలేదు కదా. సో ప్రేమ దొరకకపోవడం వల్ల ఏమవుతుందంటే అది లోపల కూర్చుండిపోయింది, పెయిన్ అంతా కూర్చుండిపోయింది. ఆ కూర్చొని స్పైన్ ఇట్లా వంకరైపోయింది. మెడిసిన్స్ దొరకట్లేదు, ఇంత హెల్దీ లైఫ్. నేను జంక్ ఫుడ్ తినను, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మసాలాలు తినను, బిర్యానీలు తినను, అడ్డమైన నూనె తినను, చాలా ఆర్గానిక్గా డీటాక్స్. చిన్నప్పటి నుంచే మా ఇంట్లో డీటాక్స్ అలవాటు, యోగా అలవాటు. నేను యోగా ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్. నేను కరాటే వచ్చేసాను చిన్నప్పుడు, గ్రీన్ బెల్ట్ దాకా ఉంది. సో ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఇంత చేసి నా ఆరోగ్యం ఎందుకు పాడైంది అనే ఒక క్వశ్చన్ నన్ను ఎప్పుడు హాంట్ చేసేది. దీని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది నాకు ఇది అని ఎప్పుడు కొట్టుకునేదాన్ని. డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతిసారి ఎంఆర్ఐ స్కాన్లు, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు అన్నీ తీస్తారు, కానీ నార్మల్ ఏం లేదు, నువ్వు జస్ట్ ఎక్కువ ఆలోచిస్తున్నావు, వెళ్ళిపో. దీన్ని మెడికల్ అబ్యూస్ అంటారు. అంటే నీ బాధని కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా వచ్చిన పేషెంట్ని దులిపేసుకున్నావా, నాకు 4 డబ్బులు వచ్చాయని ఆలోచించే డాక్టర్లు ఉండడం వల్ల చాలామంది అమ్మాయిలు ఆటోఇమ్యూన్కి బలి అయ్యారు. ఇప్పుడు సెన్సెస్లో తెలుస్తుంది ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఆల్ ఓవర్ ద ప్లానెట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిప్రెషన్ గివెన్ బై పేట్రియార్కీ. అందుకే పెళ్ళిలో అవ్వట్లే, ఆడవాళ్ళు క్రిమినల్స్ తయారవుతున్నారు. నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను. డబ్బులు క్రౌడ్ మీకు ఏదో ఇబ్బంది అయితే హెల్త్కి నేను క్రౌడ్ ఫండెడ్ చేసుకున్నాను అని అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీకు? ఇప్పుడు ఎలా? ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు ఒక 15 లక్షలు అట్లా అవసరం ఉండే. క్రౌడ్ ఫండింగ్లో ఎంత 2 lakhs ఏమో వచ్చాయి. అందులోంచి కొంచెం మంచి పర్సంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్సైట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ ప్రమోషన్, ఈ ప్రమోషన్ అని చాలా బాధేసింది. దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్, ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా. సరే క్రౌడ్ ఫండ్కి హెల్ప్ అవుతుంది, ఐ డ్రీమ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేసా, 2-3 ఇంటర్వ్యూస్ చేసా, సో దట్ పీపుల్ విల్ నో, దే విల్ గివ్ మనీ. బట్ కొన్ని వచ్చాయి, స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది, ఫ్యాన్స్ కొంతమంది, ఎంత వేస్తారు. అలా ఒక 2 lakhs దాకా అయింది. బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ అనమాట నాకు. ఫిదా టైంలో యాక్టింగ్ చాలా బాగా చేసామని ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టి నంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయం అయ్యారు. సో సందీప్కి మెసేజ్ చేసా, పెద్దది ఒక మెసేజ్ పెట్టా, సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఐ రియలీ నీడ్ సమ్ హెల్ప్, నాకు ఇన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, కనీసం నాకు ఒక
50% ఆఫ్ మనీ వచ్చినా ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్. నేను బెడ్ రిడన్ అయిపోయి ఉన్నా, 1 year అవుతుంది, ఏం లేదు, మా ఓనర్కి డబ్బులు కట్టుకోలేదు, ఖాళీ చేయమంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించు గాయత్రి అన్నాడు. మెసేజ్ ఒకటి పెడితే రిపోర్ట్స్ పంపించా, ఎంత కావాలి నాకు ఈ ట్రీట్మెంట్స్కి, నీకు ఫస్ట్ 3 monthsకి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతుందో అవన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్గా అంటే మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపిస్తే 5.5 lakhs ఒక 1 weekలో వేసేసాడు. కలవలేదు, ఏం లేదు, జస్ట్ ఒక మెసేజ్ 2-3 మెసేజ్లో 1 weekలో వేసేసిండు డబ్బులు. సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి 1 month బెంగళూరులో ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ యోగా, బ్రెత్ వర్కౌట్. ట్రామా అంటే లోపల కూర్చున్న కోపం, నాకు న్యాయం జరగలేదు, చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది. దాన్ని రిలీజ్ చేసి కుండలిని వైక్నింగ్ అంటారు అనమాట. అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ త్రూ, మెడిటేషన్ త్రూ, యోగా త్రూ, ప్రాణాయామం త్రూ చేస్తాం. సో అలా 21 days సైకిల్ ఒకటి చేస్తూ, డీటాక్స్ లోపల ఉన్న డీటాక్స్ చేస్తూ, పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది. పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే కూర్చొని ఏడ్చుకున్నా నేను. ఓకే చలో అంటే నాకు డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు అని చెప్పేశారు, నువ్వు చచ్చిపోతావు, దీనికి సొల్యూషన్ లేదు, పెయిన్ కిల్లర్స్, పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఏం లేదని. నాకు అక్కడ నుంచి భయం అయ్యి ఎవడేమనుకుంటే నాకే, నేను ఫస్ట్ చావడం ఏంటి అని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా, ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను. తీసేసుకునేసరికి ఇంకా ఆప్షన్ లేదన్నట్టు అది చేసుకున్నా. సో అమ్మయ్య నేను చచ్చిపోను, ఐ కెన్ లివ్, నవ్ ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్. నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా. ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది, ఆ ట్రామా రిలీజ్ చేసుకొని ఫర్దర్గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి, ట్రామా ఇచ్చేవాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే 90% నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది. ఇప్పుడు నా జీవితంలో 4 మిగిలారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి అవసరం కొద్దీ నేనున్నాను కానీ నా అవసరం కొద్దీ ఎవరు లేరు నా జీవితంలో. అందరికీ నేను అమ్మనైపోయా ఎమోషనల్లీ, అందరికీ ఇస్తున్నా ఆమె గివర్. ఎందుకంటే ఇంట్లో నాకు ఇవ్వడం జరగలేదు. సో ఇవ్వకపోతే ఒక చైల్డ్ ఎంత సఫర్ అవుతుంది, ఇలా ఎవ్వరు సఫర్ అవ్వకూడదనే ఒక కసి కొద్దీ నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేసి, అందరినీ ప్రేమ చేసి, అందరిని చూసుకొని అలసిపోయా. ఇప్పుడు ఈ లాస్ట్ కుండలిని అవేక్నింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. నాకు దేవుడు పరిచయం అయ్యాడు. 10 ఏళ్ళుగా గట్టిగా ఏథిజం అని మాట్లాడా. నాకు ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు గాడ్, ఐ ఫౌండ్ గాడ్. సో అట్లా ఐ స్టార్టెడ్ హీలింగ్. అంటే దేవుడు పరిచయం అవ్వడం అంటే మనకి బేసిక్గా ఏమవుతుందంటే, ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది తల్లో. ఆ పీనల్ గ్లాండ్ ఎప్పుడు మనం తినే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల ఫ్లోరిన్ వాటర్, ఫ్లోరిన్ పేస్ట్లు, క్లోరిన్ వాటర్, స్విమ్మింగ్ పూల్లో ఉండేవి, స్నానం చేసే నీళ్ళు, ఇలా రకరకాల విధాలుగా పీనల్ గ్లాండ్ మొత్తం క్యాల్సిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ రాడ్ నీళ్ళలో పెడితే ఇట్లా తెల్ల పొరలా వస్తుంది, అలా మన పీనల్ గ్లాండ్ చుట్టూ క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. దానివల్ల మన స్పిరిచువల్ కనెక్షన్ కట్ అయిపోతుంది. అవునా? సో ఈ కుండలిని అవేక్నింగ్లో ఏం చేస్తారంటే, పీనల్ గ్లాండ్ని డీకాల్సిఫై చేస్తారు. అంటే క్యాల్సిఫికేషన్ని తీసేసే ప్రాసెస్లు ఉంటాయి ఆయుర్వేదాలు. దానివల్ల స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయ్యి యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూనివర్స్, అసలు మనం ఎందుకు పుట్టామో, మన పర్పస్ ఏంటి, యాజ్ అ సోల్ మనం ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మనం చేయాల్సినవి ఏంటి, ఇవన్నీ అర్థం అవడం స్టార్ట్ అవుతాయి. సందీప్ రెడ్డి వంగ గారు మీకు అంత క్లోజ్, ఆయన ప్రాజెక్ట్స్లో మీకు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అది నాకు తెలియదు. అంతవరకే. అంటే ఎప్పుడో ఒకసారి రిప్లై చేస్తాడు ప్రాజెక్ట్స్కి. ఎప్పుడు మధ్యలో ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళ ఫ్రెండ్తో ఇప్పించాడు, గాయత్రి యూ షుడ్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి నన్ను రెఫర్ చేశాడు. కానీ నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదు. నచ్చకపోవడం అంటే యాంగర్ ఇష్యూస్ ఉండే ఆ డైరెక్టర్కి. సో రిహార్సల్ సెషన్లో అంటే ఏదన్నా అటు ఇటు అయితే చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు. నాకేమో సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి, నాకు రెస్పెక్ట్ లేకపోతే కష్టం. ఒకసారి చూసా, 2 సార్లు చూసా, 3ఓసారి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి నన్ను క్షమించండి, మీకంటే నాకన్నా ప్రాజెక్ట్ పెద్దది, ఈ ప్రాజెక్ట్లో నేను ఉంటే నేను న్యాయం చేయలేను, మీ మీద రెస్పెక్ట్ ఉంది కానీ నేను ఇందులో ఫిట్ అవ్వను అని చెప్పి పద్ధతిగా చెప్పి వచ్చేసా బయటికి. నాకు మీ నోస్ పిన్ ఎందుకు పెట్టుకున్నది? ఇదా, దిస్ ఈజ్ అ బేసికలీ ఇండికేషన్ దట్ ఐమ్ బైసెక్షువల్, పాన్సెక్షువల్. అవునా? నాకు కాదు అనే దానికి ఇది నాకు తెలియదు అసలు ఇప్పుడు దాకా, నాకు ఇవన్నీ ఏం తెలియవు. అవునా? ఓకే. అంటే మేజర్లీ ఇప్పుడు స్పెక్ట్రమ్ చైల్డ్ అని చెప్పడానికి,
ఓకే ఓకే సెక్షువాలిటీతో సంబంధం లేదు. ఐ బిలాంగ్ టు క్వేర్ కమ్యూనిటీ, ఐ మీన్ న్యూరో డైవర్జెంట్ అని చెప్పడానికి ఇది ఒకటి. అవునా? ఎంతమంది అమ్మాయిలతో కలిసి ఉంటారు మీరు? ఇప్పటిదాకా యాక్చువల్లీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు? ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా. అదే కదా 40 yearsకి వచ్చిన తర్వాత బయట చెప్పా కి ఆమె పాన్సెక్షువల్. నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతా అని నాకు నేను ధైర్యం తెచ్చుకొని బయట మాట్లాడడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు నాకేంటంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ బైసెక్షువల్ అమ్మాయి దొరికిందా చేసా అలా కాదు. కాదు, పడాలి, నచ్చాలి, ఈక్వేషన్స్ ఏమి ఉండాలి అవన్నీ ఉంటాయి అబ్బాయితో ఎలా అలాగే. కానీ అంత ఇంప్రెసివ్ అయిన అమ్మాయిలు కూడా దొరకలేదు నా జీవితంలో. అబ్బాయిలతో నేను ఎంత ట్రామా గురయ్యానో అమ్మాయిలతో కూడా అంత ట్రామా గురయ్యా. కాబట్టి నన్ను అంటే నేను తొందరగా ఇంప్రెస్ అవ్వలేను, అట్లా కష్టపడాలి. ఇష్టమైన అబ్బాయిలు అంటే లవ్ చేస్తారు నార్మల్గా. బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ లవ్ అంటే కలవడం కోసమే. ఎలా కలవడం అంటే ఫిజికల్గా కలవడం కోసమే. అదే నేను ఎప్పుడు చేయలేదా వాచినాను. అయితే నార్మల్గా లవ్ అని అంటే సెక్స్ కోసం లేకపోతే దాని కలుస్తూ ఉంటారు. ఇప్పుడు సంభోగం. ఇప్పుడు మ్యాక్స్ లవ్ అంతా ఇలాగే ఉండడానికి రీజన్ ఏమైనా ఉందనుకుంటున్నా? ట్రామా రెస్పాన్స్. హైపర్ సెక్షువాలిటీ ఇస్ ట్రామా రెస్పాన్స్. చెప్తా దానికి ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బాడీకి జనరల్గా మనం సేఫ్ అని ఫీల్ అవ్వడానికి డైలీ 8 నుంచి 12 హగ్స్ కావాలి. అది కూడా ఏంటి, నిమిషం పాటు కనీసం 20 సెకండ్లు మనం పట్టుకొని సెక్స్ ఉద్దేశం లేకుండా, ప్లటానిక్ అంటే నాకు సెక్స్ ఉద్దేశం లేదు, నువ్వు సేఫ్ అని ఫీలింగ్ ఇవ్వడానికి అమ్మనో నాన్ననో అక్కనో చెల్లినో ఉద్దేశం లేకుండా, ఆ ఉద్దేశం లేకుండా మనల్ని పట్టుకునే 8 నుంచి 12 హగ్స్ కావాలి. అప్పుడు మన బాడీ సేఫ్టీ అని ఫీల్ అవుతుంది. ఓకే, నువ్వు సేఫ్గా ఉన్నావు సొసైటీలో అని ఫీల్ అవుతుంది. మనము పాతకాలంలో చూస్తే మనకి జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. అమ్మ వాళ్ళలోనో తాతయ్య వాళ్ళలోనో అమ్మమ్మనో పట్టుకోవడమో ఇవన్నీ మనకి ఫిజికల్ టచెస్ దొరికేవి. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పరిగెత్తు. ఇప్పుడు మనము రోబోట్లా పరిగెట్టే మనుషులం కాదు, చిల్లవడానికి పుట్టాం. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు తప్ప ఏ జంతువులన్నా తీసుకోండి, అన్ని జంతువులు కూడా ఆకలి అయినప్పుడు వేటాడతాయి, మిగతా టైంలో చిల్లవుతాయి. మనం మాత్రమే పరిగెడుతున్నాం. సో ఈ పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మన లోపల అడ్రినల్ రష్, కార్టిజాల్, ఈ 2 నెగిటివ్ హార్మోన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన గుండె ఒక స్పీడ్లో కొట్టుకోవాల్సింది, అయ్యా నేనేం పని చేయట్లే, నేను డబ్బులు సంపాదించట్లే, నాకు ప్రేమ దొరకట్లే. ఇది మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ బ్రెయిన్ బాడీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంది. యాంగ్జైటీలోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ ఏం చేస్తుంది, నిన్ను ఫోర్స్ చేస్తుంది పాజిటివ్ హార్మోన్స్ కావాలి నాకు అని. పాజిటివ్ హార్మోన్స్ కావాలంటే ఆర్గాజం కాగానే ఏమవుతుంది, సో దట్ ఈస్ ద డోపమిన్ హిట్. సో నీకు చేసిన ప్రతిసారి యు ఆర్ ఫీలింగ్ బెటర్ అండ్ యు ఆర్ గెట్టింగ్ ఫిజికల్ టచ్. ఓకే, ఆ ఫిజికల్ టచ్, ఓహో బాడీ ఏం డిసైడ్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం డిసైడ్ అవుతుంది అంటే, ఓహో ఇలా నిన్ను హార్నీ చేసేసి నిన్ను కామం పెంచేస్తే నువ్వు ఒక మనిషిని దగ్గర తెచ్చుకుంటున్నావు, అప్పుడే నాకు టచ్ దొరుకుతుంది, కాబట్టి నేను హార్నీ చేసేస్తా, నువ్వు సచ్చినట్టు దానికోసమన్నా ఒక మనిషిని తెచ్చి ముట్టుకునేలా చేస్తావు అని బాడీ హైపర్ సెక్షువల్ అయిపోతుంది. ఇన్నున్నాయమ్మా. ఇది మామూలుగా నాకు నా పర్సనల్ డౌట్, పెళ్లి చేసుకుంటా నేనా? యా, అంటే కరెక్ట్ పర్సన్ దొరికితే ఫస్ట్ షూర్. ఎవరైనా ఏమైనా ప్రపోజల్ కానీ మాట్లాడే ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి, కానీ నేను సేఫ్గా, ఐ మీన్ ఎట్లా అంటే ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ మనిషి కావాలి లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నన్ను టామ్ బాయ్ అంటారు, నన్ను మొగోడ్లాగా అంటారు, మ్యాస్క్యులిన్ అంటారు. లేదా ఇప్పుడు నాకు అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఇప్పుడు నాకు ఎలాంటి మనిషి కావాలి అంటే, నేను పెద్ద మనిషి అంటే అందరి జీవితంలో అమ్మని అయిపోయా అని చెప్పా కదా, నాకు ఆ బాధ్యత అలసిపోయా. ఓకే, నేను చిన్న పిల్లని అవ్వగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చినప్పుడు, అనే ప్రూఫ్ దొరికినప్పుడు ప్రాబబ్లీ ఐ కెన్ థింక్. మీరు సొసైటీ కోసం ఆలోచించి సొసైటీ కోసం మాట్లాడుతున్నారు అంతే కదా, మిమ్మల్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? సంబంధం లేదు. ఎందుకు? హీరోలు ఎప్పుడు సొసైటీ పీపుల్ ప్లీజర్లు కాదు హీరోలు. ఆ సొసైటీ నాకు లాభం వచ్చినా లేకున్నా నా వల్ల సొసైటీ బాగుపడుతుందని డిసైడ్ చేసుకునేటోడే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యిండు. భగత్ సింగ్ అయినా ఎవరైనా సరే, ప్రాణం పోతుందని తెలుసు, రిస్క్ ఉందని తెలుసు, దీనివల్ల నన్ను గుర్తిస్తాడా గుర్తించరా అని పట్టించుకోరు. నా వల్ల బాగుపడుతుంది దేశం, నేను బలైనా సరే, నాకు కష్టం వచ్చినా సరే, నేను సఫర్ అయినా సరే, నేను చేసే పని వల్ల నలుగురు బాగుపడతారు
అని అర్థం చేసుకున్నోడు హీరో అవుతాడు. ఈ సొసైటీలో మీ ఫ్యామిలీ కూడా ఉంది. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా మిమ్మల్ని? సంబంధం లేదు నాకు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయాలని నా సంబంధం నాకు లేదు. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, అది నాకు ఇంపార్టెంట్. నా కుక్క యాక్సెప్ట్ చేసింది నాకు అది చాలు. సడన్గా మీరేంటి సందీప్ రెడ్డి మంగళ మాట్లాడతా? నేను ఎప్పుడు ఇట్లానే మాట్లాడా, నార్మల్గా జస్ట్ కంపేర్. ఫేమస్ అయింది అందుకే కదా. బేసికలీ మీ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది? బాగానే అది పోతుంది. ఒక పార్ట్ ఆఫ్ రెవెన్యూ కోసమేనా మీరు స్టార్ట్ చేసి? పార్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అంతా అయ్యి చలో నేను కొంచెం మెల్లిమెల్లిగా వర్క్ చేద్దాము అని స్టార్ట్ చేసి మొత్తం అన్ని ఛానల్స్ తిరిగా, టీవీ ఛానల్స్ తిరిగా, న్యూస్ ఛానల్స్ తిరిగా, యూట్యూబ్ ఛానల్స్ తిరిగా, మూవీ ఆఫీస్లో అందరినీ కాంటాక్ట్ అయ్యా. నాకు అర్థమైందంటే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ, నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి, కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇది నాకు అర్థమైపోయింది. సో నేనే గుడవాలి. సో సాగర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హైదరాబాద్ నైట్స్ అని ఒక సినిమా డైరెక్ట్ చేసిన 23లో బెడ్రిడన్ అవ్వకముందు. సో అది ఇంకా రిలీజ్కి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ సినిమా డైరెక్టర్ నాకు సినిమా బండికి డిఓపి అనమాట తను. సో తను ఫ్రెండ్ అయ్యాడు. నేను పడిపోయిన టైంలో నాకు క్రౌడ్ ఫండ్ క్యాంపెయిన్ రేజ్ చేయడము, నాకు రెగ్యులర్గా కొంత గొప్ప డబ్బులు. ఇప్పుడు నాకు సాగర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దట్ హెల్ప్స్ మీ కన్సిస్టెంట్లీ. అంటే నా దగ్గర నుంచి నన్ను బాధ పెట్టకుండా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేయకుండా, నన్ను అబ్యూజ్ చేయకుండా, ట్రూ హార్ట్తోని, ప్యూర్ ఫ్రెండ్షిప్తోని నాకు హెల్ప్ చేస్తున్న 2-3 మనుషుల్లో సాగర్ ఒకడు. సో సాగర్ ఏమన్నాడంటే, నువ్వు టెన్షన్ పడక గాయత్రి, మనకి ఇది ప్రాబ్లం, దీని సొల్యూషన్ ఉండకుండా ఉండదు, విల్ డూ సంథింగ్, విల్ స్టార్ట్. నేను ప్రొడ్యూస్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్కి నేను సపోర్ట్ చేస్తాను. కానీ బాల్కనీ చిత్రాలని తన ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో తను కూర్చొని నువ్వు ఏం చేస్తావు, నువ్వు యూట్యూబ్ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళు, తను పోస్ట్ ప్రొడక్షన్ నేను చూసుకుంటా, రిలీజ్ నేను చూసుకుంటా, ఫైనాన్స్ ఎట్లా చేద్దాం. ఇప్పుడు నాకు రాదు పని, నువ్వు కొత్త, నేను కొత్త, నేను ఫిల్మ్ మేకర్ని, నాకు యూట్యూబ్తో సంబంధం లేదు, బట్ విల్ ట్రై డూయింగ్ సంథింగ్ అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు ఉంది అంటే, నా వాయిస్ ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అన్న తర్వాత, ఒక పబ్లిక్ పర్సన్ అన్న తర్వాత యూ షుడ్ బి అలైవ్ ఇన్ ద మీడియా. సో దట్ ఈస్ వన్ రీజన్. ప్రతిసారి వేరే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తే రాంగ్ టైటిల్స్ వేసి నా పేరంతా ఖరాబ్ చేసారు. నేను ఎంపవర్ చేద్దామని వస్తే నన్ను డిస్పవర్ చేసేసిండ్రు. సో వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు పాడు చేసుకోవడం ఎందుకు, నా వాయిస్ నా ఫస్ట్ హ్యాండ్ వాయిసే వెళ్ళాలి, వేరేళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకూడదు, నా ఇమేజ్ నా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. దీనివల్ల ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డెమో షూట్ ప్లాన్ చేస్తున్నా, సినిమా స్టోరీ ఒకటి పెట్టుకొని. మళ్ళీ సాగరే నా డెమో షూట్కి కూడా డబ్బులు పెడుతున్నాడు. సో ఇప్పుడు యాక్చువల్గా మొన్న షూట్ చేయాల్సింది, హీరో కోసం వెతుకుతున్నా. మీ డైరెక్షన్కి మీకు మంచి అవార్డ్స్ వచ్చాయని విన్నా. మీకు ఆ టాలెంట్ కూడా ఉంది కదా? ఉంది, టాలెంట్ ఒకటి సరిపోతుందా? చాలా మందికి తెలుసు లేదు కదా మీ డైరెక్షన్, మీ అవార్డ్స్కి, మీ అవార్డ్స్ గురించి. చిన్న చేసా, సినిమాలు చేయలేదు కదా, సినిమా చేస్తే ఆ చిన్న వాటికి అన్ని వచ్చాయంటే పెద్ద చేస్తే ఎలా వస్తుందో. మీ థాట్ ప్రాసెస్కి, మీకు దానికి అంటే ఎలాంటి హీరో కావాలి? ఇది ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఈ లవ్ స్టోరీలో 40-year-old ఫీమేల్, 30-year-old మేల్. నేను పనికిరానా? అదే మాట్లాడదామని అనుకుంటున్నారు లోపల. అంటే ఫస్ట్ టైం కదా మనం కలవడము. కింద రాగానే శివ ఏజెంట్ ఉంటుంది, శివని అడుగుదామా, 29-30 దగ్గరలో సరిపోయావు శివ, కరెక్ట్. సో ఈ సినిమా మొత్తం లవ్ రొమాన్స్. ఓకే, నీకు ఓకేనా? నాకు ఓకే. సరే అయితే అయిపోయినాక మాట్లాడు. రెమ్యునరేషన్ ఇవ్వలేను, పేద డైరెక్టర్. నాకు రెమ్యునరేషన్ తో అవసరం లేదు, కంటెంట్. సరే డెమో వరకు అయితే, డెమో షూట్ వరకు అయితే చూద్దాం. తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలని అనిపించలేదా మీకు? అనిపించే అన్ని తిరిగా. నేను ఏం జాబ్ చేయగలుగుతానో దాన్ని బట్టి అన్ని ప్లేసెస్లో తిరిగా. చూడాలి, ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఇప్పటికీ మీకు చెప్తేనా మరి 3 నెలలు అవుతుంది నేను రూమ్ రెంట్ కట్టుకొని. కాకపోతే మా ఓనర్ ఏంటంటే, నేను 10 ఏళ్ళ నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళ ఫస్ట్ నేను 2 bedroom 2 BHKలో ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు నాకు పెంట్ హౌస్ కావాలి అని మొండికి చేస్తే, మా షిజ్జుగాడు ఉన్నాడు, సన్లైట్ లేదు, నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సన్లైట్ కావాలి అని చెప్పి పెంట్ హౌస్ అంటే మా అందే ఉంది ఇంకోటి చూడని, మళ్ళీ అక్కడ 4 years ఉన్నా, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 11 years నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే నా మీద అభిమానం ఏంటంటే, ఒక్కతే కష్టపడుతుంది, ఒక్కతే మళ్ళీ అల్లరి చేయను, మళ్ళీ కాలనీలో ఏమైనా లొల్లులు అయితే నేను వెళ్ళి చూస్తుంటా. సో అట్లా కోవిడ్ టైంలో కూడా చాలామంది సఫర్ అవుతూ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే వాళ్ళందరికీ ఒక 300 ఫ్యామిలీస్కి ఫుడ్ సప్లై చేసిన, NGOస్తో టైఅప్ చేసి, టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చి, నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్లు ఇచ్చి, అలా అయినా NGOస్తోని వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి అలా చాలామందికి సెట్ చేశాను అనమాట. సో కాలనీలో అందరూ బేసిక్గా నన్ను గుర్తుపట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నాట్ జస్ట్ బికాజ్ ఐమ్ అన్ యాక్ట్రెస్, బికాజ్ దెర్ ఇస్
అట్లా. మంచితనం. సో అట్లా మంచితనం కొద్దీ సరే వెయిట్ చేస్తాలే గాయత్రి అయినప్పుడు చేద్దు కానీ అలా మా ఓనర్స్ కూడా కొంచెం అబ్బా, నాకు వింటుంటే అదోలా ఉంది. అంతే. అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఐ డోంట్ డిజర్వ్ దిస్, నేను మంచి మనసు ఉన్న మనిషిని, నాకు ఇలా చేయకూడదు, సొసైటీ మంచోళ్ళతో మంచిగా ఉండాలి అని. కానీ వీఆర్ ఆల్ జస్ట్ ఒక గేమ్ నడుస్తుంది ప్రపంచంలో, అందరు గేమ్లు ఆడుతున్నారు. ఈ గేమ్లో మనం జస్ట్ ఒక పాత్ర, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నా అనిపించింది. ఓకే, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ కోసం ప్రయత్నిద్దాం. ఫస్ట్ నేను బాధపడడం మానేసా, ఇమోషనల్ అవ్వడం మానేసా. ఇమోషనల్ ఎవరికి అవుతా అంటే నా వాల్యూ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే ఇమోషన్, నా వాల్యూ తెలియని వాళ్ళకి ఇమోషన్ తీసేసి లాజిక్స్ పెట్టడం స్టార్ట్ చేసా. మరి ఆ ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టావు ఒక 3 days బ్యాక్? నా గురించి ఆలోచించుకొని పెట్టాను. అది ఇప్పుడు చూసే వాళ్ళకి నేను నువ్వు ఒక ఎమోషనల్ realization- పర్సన్ నేను అనుకుంటారు చెప్తా కదా. వినండి, మధ్యలో ఆ పోస్ట్ మీరు చదివారా కింద? నేను చదివే మీ బ్రేకప్ గురించి, మీ ఫీలింగ్ గురించి ఎక్స్ప్రెస్ మీరు చేసి కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. నేను ఏం రాశానంటే, ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ అనేది చాలా టాక్సిక్, ఇది చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది ఎవరికి, పాతకాలం మనుషులకి, కన్జర్వేటివ్ పీపుల్కి చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ట్రూత్. ఇది ఓన్లీ యంగర్ పీపుల్కి, ఎవరైతే ట్రామాలో కొట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే జవాబులు ఇచ్చే పోస్ట్ ఇది. అంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి రెవల్యూషన్స్ వస్తున్నాయి అనమాట. రెవల్యూషన్స్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి నాకు జరగని జస్టిస్లకి, క్వశ్చన్స్కి అన్నిటికీ ఒక్కొక్కటి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో మధ్యలో ఏమైందంటే 2023లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెక్షువల్ ట్రామా, నాకు ఆ బ్రేకప్లో కూడా నాకు నా పెళ్ళైంది ఉండే, నాకు ఫోర్స్ఫుల్గా పెళ్ళయింది. ఆ పెళ్ళిలో కూడా నాకు ఎక్స్ట్రీమ్ ట్రామా, లిటరల్ తట్టుకోలేక 5 stitches ఉన్నాయి, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట్ త్రూ, నేను ఎలా బ్రతుకున్నానో నాకు తెలీదు, నేను హోస్ట్లో ఎలా ఉన్నానో నాకు తెలీదు, నేను సైకో కానీ పిచ్చిదాన్ని కానీ చచ్చిపోవడం కానీ మూడిట్లో ఎందుకు జరగలేదో నాకు తెలీదు. ఫోర్స్ఫుల్ పెళ్ళి ఏంటి అంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, ఇంట్లో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి తొందరగా పెళ్లి చేసేసేయాలని ఫోర్స్ఫుల్గా. మా అమ్మ అయితే పాయిజన్ బాటిల్ పెట్టుకొని నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను కూర్చొని. నాకు అప్పటికే అర్థమైపోయింది వీళ్ళు టాక్సిక్ ఉన్నారు, వీళ్ళతో నేను సంతోషంగా ఉండలేను. నేను చెప్పాను, అమ్మ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను, కానీ నేను ఈ మాటకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటా, కానీ నీకు నా సంతోషం ఇంపార్టెంట్ అయితే ఇది పెళ్ళి వద్దు, క్యాన్సిల్ చేయించేసే. వీళ్ళు మాటలు ఒకటి ఉంది, చేష్టలు ఒకటి ఉంది, వీళ్ళు కరెక్ట్ కారు అని చెప్తే బాటిల్ పెట్టుకుంది. అవన్నీ నాకు సంబంధం లే, పెళ్ళి చేసుకో అంతే. అంటే లిటరల్గా మండపం వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా పారిపోవాలా అని ఉండే. కానీ పాపం మా అమ్మ ఒక్కతే అయిపోయింది, మా అమ్మకి చెడ్డ పేరు నేను తీసుకురావద్దు అని ఎంత లోపల కుమిలి వెళ్ళి చేసుకున్నా. పెళ్ళి అప్పగింతలు అవుతాయి కదా, అప్పగింతలప్పుడు మా అమ్మ నన్ను హక్ చేసుకొని, అమ్మ వాళ్ళు మిస్ యూ అని చెప్పి ఇట్లా హక్ చేసుకుంటే మా అమ్మ ఒక డైలాగ్ కొట్టింది, నా మనసు తిరిగిపోయింది తెలుసా. చూడు ఇట్లా హక్ చేసుకొని చెవులో చెప్తుంది, నేను వదిలించుకోవడానికి పెళ్ళి చేస్తున్నా, మళ్ళీ నా జీవితంలోకి రాకు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని. మళ్ళీ ఇలా లేచి ఇలా సరే బెట్ట బాగా వెళ్ళిపోయింది. నేను ఫ్లిప్ అయిపోయా. ఒక అమ్మ అందరి ముంగలు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, సీక్రెట్గా ఒకలాగా, అలా ఎలా ఉండగలుగుతారు అనే షాక్లో ఉండిపోయినా. నాకు ఇదే మా అమ్మ మెంటాలిటీ ముందు తెలుసుంటే నేను పారిపోయేదాన్ని ఇంట్లో నుంచి. ఐ డోంట్ డిజర్వ్ దట్. 2 years ఎంత అబ్యూస్ గురయ్యా నేను ఆ పెళ్ళి వల్ల అనేది నేను మాటలో చెప్పలేను. లిటరల్గా పెళ్ళి తర్వాత 6 times అంటే ముహూర్తాలు బాగాలేవని అది ఇది అని చెప్పి 2 months ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేశారు. ఇంత లోపల మనోడు ఏం చేస్తాడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫోర్స్ చేయడం. నాకు ఇష్టం లేదు, పద్ధతికి వెళ్దామంటే జుట్టు పట్టి గోడ కొట్టి కళ్ళు తిరిగిన తర్వాత అలా 6 times జరిగింది. ఐ వాజ్ బ్లీడింగ్ ఎవ్రీ టైం. మా అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, నేను వదిలించుకోవడానికి పెళ్లి చేశా, నాకు ఫోన్ చేయకు, ఇదిలా జరిగేది. యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఇదేమో, ఇది ఎప్పుడు వచ్చింది. సో ఇలా జరిగాయి. సో నాకు అందుకే పెళ్ళి అంటే భయం, పెద్దోళ్ళు అంటే భయం. అంటే అది భయం అంటే భయపడను, కానీ సబ్కాన్షియస్ యాంగ్జైటీ అది. అందుకే పెళ్ళి జోలికి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మీరు ఇందాక నేను అడిగినప్పుడు పెళ్లి చేసుకుంటా ఇష్టం అని అన్నారు, కానీ మిమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకునే పర్సన్, ఆ టైము, అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే వస్తే మంచిది, లేకపోతే ఇట్స్ ఓకే, ఇలానే గడిపేస్తాం. మనము జీవితంలోకి ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం, మధ్యలో ఈ డ్రామా అంతా. సో ఒక్కసారి వెన్ యూ మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, మనకు సెల్ఫ్ వర్త్ తెలిసి
గాడ్ వచ్చేసింది అనుకోండి, నా బాధ వినడానికి ఒక వాయిస్ ఉంది నా లోపల. ఐఎమ్ హియరింగ్ మై సెల్ఫ్, గాడ్ ఈస్ లిస్నింగ్ టు మీ, ఐఎమ్ బీయింగ్ గైడెడ్. నన్ను గైడ్ చేస్తున్న ఒక సూపర్ పవర్ నా లోపల ఉంది. గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ. సో ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గాడ్. అంతే, నేను దేవుడు, నువ్వు దేవుడు, అంటే మనం అందరం దేవుళ్ళమే, జస్ట్ వీ డోంట్ రియలైజ్ అంతే. చిన్నప్పుడు కూడా చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అప్పుడే అంటారు కదా. ఎందుకంటే పొల్యూట్ అవ్వలేదు కాబట్టి. మనం పొల్యూట్ అవ్వడం వల్ల మనం దేవుళ్ళని మర్చిపోతాం. Yeah. అంటే మరి గుళ్ళకి వెళ్ళడం అవన్నీ జరుగుతుంటున్నాయి కదా. ఇంతకుముందు వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్తాం. గుడికి వెళ్తున్నా, గుడిలో వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటా, ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుంటా. యాక్చువల్లీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, మీ అలాంటి వాతావరణంలో పెరిగారు, అన్నీ జరిగాయి కదా. అంటే పెళ్లి చేసుకోవాలి, ఒక పిల్లలు, ఆ పిల్లల్ని మంచి చూసుకోవాలి, వాళ్ళకి అన్నీ నేర్పించాలి, ఇలా జరగాలి అలా జరగాలి. మన జనరేషన్, మన వారసులు, మన వారతత్వం అది పెంచి కొంచెం మంచిగా నేర్పించి మంచిగా సొసైటీలో ఉండాలనే ఆలోచన అలాంటివి ఉన్నాయా? చేస్తున్నాను కదా ఆల్రెడీ పేరెంటింగ్ సొసైటీకి. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. కుటుంబం ఉంది అంటే అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లలు. మీ కుటుంబం సైజ్ ఎంత అంటే వాళ్ళే. నా కుటుంబం లేదు, నా కుటుంబం సైజ్ నా దేశం. అర్థమైందా? నా కుటుంబం నేను అలా చూస్తున్నాను. సో ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చూడరు, వాళ్ళ బాగోగులు చూస్తారు. నా పిల్లలు నాకు ఏం చేస్తారు అని చూస్తే వాళ్ళది ప్రేమ కాదు. అన్కండిషనల్గా ఎప్పుడైతే పిల్లల్ని ప్రేమిస్తారో అది రియల్ ప్రేమ ఫ్రమ్ తల్లిదండ్రి. అదే చేస్తున్నాను నేను సొసైటీతో. సొసైటీలో ఏజ్కి సంబంధం లేకుండా నేను అందరినీ పిల్లల్లా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి, అందరు బాగోగులు చూసుకోవాలి, అందరు సంతోషంగా ఉండాలని వీడియోలు చేస్తున్నాను. అవును, మీరు మంచిగా చేస్తున్నారు, బట్ ఆ సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. జవాబు దొరకాల్సిన వాళ్ళకి దొరికేస్తున్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో చూడండి, 10 మంది తిడతారేమో, 50 మంది థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. కామెంట్స్ని పట్టించుకుంటారా? అన్నీ చూస్తా, పట్టించుకోవాల్సినవి పట్టించుకుంటా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటా, మొరిగే కుక్కలు ఉంటాయి, మొరిగే కుక్కలు పట్టించుకోను. ఏదైనా కుక్క క్యూట్గా వచ్చి నాతో ఆడుకుంది అనుకో, వెళ్ళి ఆడుకుంటా, నేను కుక్క పిల్లలు అయిపోతా. యాక్చువల్లీ నాకు ఇంకొక డౌట్ ఉండే, మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇంకోటి వచ్చింది. మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అని, ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక పర్సన్తో రిలేషన్లో ఉండేవాళ్ళని. అవునా? అది ఎందుకు అయ్యింది? అది మీ ఇష్టంతోనే మీ దీంతోనే వెళ్ళారు కదా, మరి అది ఎందుకు బ్రేకప్ అయ్యింది? అది అయితే దీన్ని చాలా టాక్సిక్ ఉండేది. బాగానే కనుక్కున్నానా? దీన్ని కార్మిక్ రిలేషన్షిప్ అని చెప్తా. ఎప్పుడైతే ఒక సోల్ ఎక్స్ట్రీమ్ ట్రామా నుంచి వచ్చి ప్రేమ అనే డెఫినేషన్ అర్థం కాక కొట్టుకుంటుంటాం చూడండి. ఈ కార్మిక్ రిలేషన్షిప్ ఏంటంటే కథార్సిస్ అనేది ఒక ఫినామినా ఉంటుంది మనకి. మీకు ఐడియా ఉందా? స్పిరిచువాలిటీ తెలిస్తే కొంచెం, లేదా హిందూయిజం కరెక్ట్ క్లారిటీ ఉంటే ఇప్పుడు మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. కథార్సిస్ అనే ఫేజ్లో కార్మిక్ అనేది ఫైనల్ ఫేజ్ అనమాట. అంటే మనకి ఇల్యూజన్స్ అంటే నా మొగుడు, నా ఫ్యామిలీ, నా కోరికలు, నన్ను ఇట్లా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఇవన్నీ డెల్యూషన్స్లో ఉంటాం. కానీ రియాలిటీలో నేను చూస్ చేసుకున్న మనిషి అంటే మనకి బేసిక్గా నా కోసం నేను నిలబడలేదు ఎప్పుడు. సో నా కోసం నేను నిలబడాలి అంటే ఇచ్చి కొట్టాలి. ఒకటి కొట్టాలంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా. సెల్ఫ్ రెస్పెక్ట్. దెబ్బ తగిలితే జ్ఞానం వస్తుంది అంటారు కదా, ఆ జ్ఞానం రావడానికి తగిలిన దెబ్బది. సో చాలా ట్రామటైజ్ అయిపోయా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఆరోగ్యం మొత్తం గుడిసిపోయింది. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని పెట్టరు. వాళ్ళు ప్రేమలో పెరగాక ట్రామాలో పెరిగి వాళ్ళు ప్రేమ అనుకుంటూ ట్రామానే ఇచ్చారు. సో ఐ ఫర్గివ్ దెమ్ బికాజ్ వాళ్ళు సంతోషంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పేట్రియార్కి పితృస్వామ్య వ్యవస్థ మొగోడిని ఎలా కుడిపించిందంటే ఇలా రాక్షసుడిని, జంతువుని తయారు చేసి కుడిపించింది. సో ప్రేమ, అమ్మ ప్రేమ సరిగ్గా అర్థం చేసుకొని మొగోడు చేసే పనులు ఇవి. వచ్చే అమ్మాయిని హింస పెడతాడు. సో మదర్ వుండ్ ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో అబ్బాయిలు, అప్పుడే అమ్మాయిలను సరిగ్గా ప్రేమించగలుగుతారు. అమ్మాయిలు ఎప్పుడైతే ఫాదర్ వుండ్ హీల్ చేసుకుంటారో అప్పుడే కరెక్ట్ మొగోడిని ప్రేమించగలుగుతారు, కరెక్ట్గా ప్రేమించగలుగుతారు. నాకు గాయత్రి గుప్తా మాటలన్నీ బాగా నచ్చుతున్నాయి, అన్నీ బాగున్నాయి, జనాలకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ బూతులు లేకుండా ఎందుకో మన బేసిక్గా మన వాళ్ళు బూతులు అంటే యాక్సెప్ట్ చేయరు, బోల్డ్నెస్ యాక్సెప్ట్ చేయరు. అది ఎందుకో తెలీదు, నాకు తెలియదు. మీకేమైనా తెలుసు? ఐడియా ఉందా? అంటే పద్ధతి,
పవిత్రత అని అది యూఎస్పి పెడతారు కదా. ఇప్పుడు మనకి ఏంటి, అందరూ తెల్ల బట్టలు వేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని బట్టలు వేసుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు బురదలో పడాలనుకోడు. కానీ బురదలో పడకుండా ఉంటామా జీవితంలో? ఏదో ఒకసారి పడుతూ ఉంటాం కదా. అది పడకపోయినా కార్లు ఎగ్జాక్ట్లీ. అలా బురదలో పడ్డప్పుడు ఏమైందంటే కోపం వస్తుంది. సో అలా సర్వైవల్ మోడ్లో ఉన్న మనుషులు ఎప్పుడు బూతులు డిఫెన్స్గా వాడతారు. ఇది ఏంటంటే నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను, బూతులు చాలా మంది మాట్లాడుతారు. మహేష్ బాబు సినిమాలో అన్న మాటలు ఉన్నాయి. మన రామ్ చరణ్ తేజ్ది పెద్ద సినిమా ఉండే చూడండి, దాన్ని రామ్ చరణ్ రంగస్థలంలో బూతు వాడలేదు. నాకు రాలేదేంటి సడన్ గా? అదే ఇది గుర్తు తెచ్చుకుంటున్నాను. ఆయన కొంచెం వినపడదు కదా, అది గుర్తు తెచ్చుకుంటున్నాను. రావట్లే. అందరూ బూతులు మాట్లాడారు. బూతులు అనేది అందరూ మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే ఆడపిల్లని కాబట్టి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, దెప్పడం ఈజీ కాబట్టి, తొక్కాలి కాబట్టి, నా వాయిస్ లేవకూడదు కాబట్టి అంటే బేసిక్ అబ్బాయిలను కూడా తిడతారు. అసలు బూతులు అనేది డిఫెన్స్ అండి. బేసిక్ దాని మీద కూడా ఒక యూట్యూబ్ వీడియో చేశాను. అదే అది లేకుండా ఇంకొకటి సైకలాజికల్ గా ఈ మధ్యనే అంటే రీసెర్చ్ లో కనుక్కున్నది ఏంటంటే, బూతులు మాట్లాడిన ప్రతిసారి డోపమిన్ రిలీజ్. నేను విన్నా, అది రీసెంట్ గా విన్నాను. అది కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నిన్ను గట్టి గిల్లేస్తా, ఇది ఏంటి సీక్రెట్ గా గిల్లుతా, ఇది ఎవరికి కనిపించదు. నువ్వు అప్పుడు బూతు మాట్లాడితే అది రికార్డ్ చేస్తావు. ఈ గిల్లదు ఎవరికి కనిపించట్లా, బూతు మాట్లాడిందే కనిపిస్తుంది. మనుషులు బూతు మాట్లాడదంటే గిల్లద్దు. సొసైటీ గిల్లుతుంది, హరాస్ చేస్తుంది. అంటే మెటఫార్గా చెప్తున్నా, సొసైటీ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ. అమ్మాయిలని అబ్బాయిలని ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళు జీవితంలో సంతోషంగా లేరు, వాళ్ళకి రెస్పెక్ట్ దొరకట్లేదు. సో అది డిఫెన్స్లో వచ్చే మాటలు. వాళ్ళని తప్పు అని చెప్పే కంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో మనం ఇప్పుడు ఒక చెట్టు సరిగ్గా పెరగట్లేదు అనుకో గార్డెన్లో, మనం సాయిల్ని కరెక్ట్ చేస్తాం కానీ చెట్టు ఎందుకు పెరగట్లేదు అనం కదా. సొసైటీ బాగుపడాలి ఫస్ట్. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు జనాల నుంచి? సంతోషంగా ఉండాలి అందరూ, ఎవరినైనా హర్ట్ చేసుకోవద్దు, సెల్ఫ్ వర్త్ తెలుసుకోవాలి అందరూ. ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్, నా సెల్ఫ్ వర్త్, నేను వాల్యుబుల్ అని అర్థమైతే అంత సొసైటీ సెట్ అయిపోతుంది. దానికోసం నా వంతు ఏమంటారు ఉడత సహాయం నా యూట్యూబ్ వీడియోల ద్వారా చేస్తున్నాను. మళ్ళీ నాకు డౌట్, ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఏమో నాకు అర్థం కావట్లేదు. సినిమా చేస్తాను, ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేస్తాను. సినిమా డెమో షూట్ చేసిన తర్వాత ఫిలిం బజార్ అని ఒక ప్లేస్ ఉంది గోవాలో, అక్కడ మొత్తం డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ వస్తాయి, వేరే కంట్రీస్ నుంచి ప్రొడ్యూసర్స్ వస్తారు. అక్కడ వాళ్ళకి నచ్చితే ఇక్కడ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ పెద్ద డోర్ ఓపెన్ అయింది నాకు, అది కూడా సాగరే తీసుకెళ్ళాడు 2 years బ్యాక్. అక్కడ ఏంటంటే మన స్టోరీ డెమో ప్రజెంట్ చేసుకోవచ్చు. మన స్టోరీ నచ్చింది అనుకోండి, అక్కడిదక్కడ ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టేస్తారు. అదొక ఆప్షన్ ఉంది. ఇంకా మా చిన్న చెల్లి అక్టోబర్లో కొన్ని డబ్బులు సేవ్ చేస్తుంది నా కోసం. సో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేయడానికి చిన్నపాటి ఇన్కమ్ సోర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఐడియాస్ అన్ని క్యూరేట్ చేస్తున్నా. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని. అది ఇన్ని ఉన్నాయి. మీ పాత యాంకర్ జాబ్ ఎందుకు రావాలనుకోలే? యాంకర్ జాబ్ కోసం నా కొంచెం హెల్త్ బాగా యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ అన్నీ తిరిగా. చెప్పా కదా, నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. తిరిగా. అందుకే ఇప్పుడు యూట్యూబ్లో నేను ఏం చేస్తున్నా, యాంకరింగ్ చేసుకుంటున్నా సొంతగా, ఏమి యాక్సెప్ట్ చేయలేదని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి పాడ్కాస్ట్ ఇచ్చి నాకు కొన్ని చాలా తెలియని విషయాలను చాలా తెలిసేలా చేసినందుకు. అండ్ నేను ఇంకో చాలా మిస్ అయ్యానని అనిపిస్తుంది. తప్పకుండా నేను మళ్ళీ ఇంకొకసారి మీతో ఇంకో పాడ్కాస్ట్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అదే కాకుండా మీరు మీ లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, అంటే మీ మాటలు విన్నప్పుడు మంచిగా ఉన్నారు కదా, మంచి జరగాలి అది కోరుకుంటూ, మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మంచి ఆఫర్స్లో ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇదైతే నేను ఈ మాట ఎక్కువ అనడం స్టార్ట్ చేశా. ఐఎమ్ మేనిఫెస్టింగ్ పీస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ అవర్ కంట్రీ. అంటే ప్రపంచంలో ఉన్న అందరూ ప్రశాంతంగా ఉండాలని. నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేసా, విష్ణుప్రియ భీమినేని. తను కూడా నేను వైబ్రేషన్స్ తీసుకుంటున్నా, తను అలాగే మాట్లాడింది నా ఇంటర్వ్యూ. తన్నే చూసే దాని తర్వాత మీరేనా సేమ్. నేను అదంతా పోవడానికి, నా నెగిటివిటీ పోవడానికి నాకు ఆ వైబ్రేషన్స్ తీసుకుంటా అలా అయింది. థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు